సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ భగవానుడు ఉపదేశించినటువంటి గీతావచనముల్లో కర్మయోగాన్ని 3వ అధ్యాయాన్ని ప్రస్తావించుకున్నాం. అందులో కర్మను విడిచిపెట్టడం మేలా ఆచరించడం మేలా, ఆ విషయమై నాకు సందేహం కలిగి ఉన్నదయ్యా అని అడిగారు. నువ్వు చెప్పిన మాట కలగాపులగము వలె నన్ను మోహింపజేయుచున్న దాని వలె ఉన్నది అని ఎప్పుడైతే అర్జునుడు అన్నాడో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టం చేస్తూ కర్మని విడిచిపెట్టడం తగదు అని స్పష్టం చేశారు ఆయన. అప్పుడు కర్మయోగం యొక్క స్వరూపాన్ని బోధిస్తున్నారు. కర్మ ఆచరణ వేరు, కర్మయోగం వేరు అని చెప్పుకున్నాం. భగవద్గీత యొక్క పరమ ప్రయోజనం శ్రేయప్రాప్తి. ఇది ముందు లక్ష్యం తెలిస్తే తర్వాత శాస్త్రం గురించి చర్చించవచ్చు. ఈ శాస్త్రం దేన్ని ఉద్దేశించి చెప్పబడింది, దేన్ని లక్ష్యంగా ఉద్దేశించి చెప్పబడిందో ముందు తెలిస్తే అప్పుడు శాస్త్రంపై మనకు అవగాహన కలుగుతుంది. ఉద్దేశం ఏమిటి? ఉద్దేశం కృష్ణుడు నిర్దేశించింది కాదు, అర్జునుడు కోరుకున్నది. అర్జునుడు ఏం కోరుకున్నాడు? దేనితో శ్రేయస్సు లభిస్తుందో దాన్ని చెప్పన్నాడు. అంటే శ్రేయస్సే దీనికి లక్ష్యం. ఆ శ్రేయస్సాధనాన్ని చెప్పవయ్యా. శ్రేయస్సాధనము నువ్వు చెప్పినట్లుగా జ్ఞానమా లేదా కర్మయా? ఏది శ్రేయస్సాధనము? నువ్వు చెప్తున్న మాటల్లో కర్మను ఆచరించు అనే ప్రేరణ కనిపిస్తున్నది. కర్మకు అతీత స్థితికి చేరుకో అనేటటువంటి కర్మ నిరసనము కనిపిస్తుంది. ఇప్పుడు నేను దేన్ని అనుసరించాలి అంటే, నేను చెప్పినటువంటి విషయం నిష్కామ కర్మ సకామ కర్మ కంటే గొప్పది అని చెప్తే నువ్వు దాన్ని కొంచెం పొరపాటు పడి అసలు కర్మను విడిచిపెట్టడమే గొప్పదని నేను చెప్పాను అనుకున్నావు. కానీ కర్మను విడిచిపెట్టరాదు సుమా అని కర్మ యొక్క స్వరూప స్వభావాన్ని ఇక్కడ చెప్తున్నారు. లోకంలో మనం సాధారణంగా ఎవరైనా కర్మిష్ఠుని చూస్తే వాడిని కర్మయోగిని పొరపాటును వెంటనే అంటాం. వాడు కర్మిష్ఠుడు, కర్మయోగి కాడు. కర్మిష్ఠి వేరు, కర్మయోగి వేరు. ఇక్కడ కర్మ గురించి అనేక రకములైన వివరణలు చాలా తేటగా ఇస్తున్నాడు పరమాత్మ. అందులో మొదటిగా స్వామి సోమరితనాన్ని తిట్టిపోస్తున్నాడు. సోమరితనము అంటే కర్మను విడిచిపెట్టుట అనేటువంటి సోమరితనం. ఈ సోమరితనంలో కర్మను విడిచిపెట్టిన వాడిని నువ్వు జ్ఞాని అని సన్యాసి అని భ్రమపడకయ్యా. విడిచిపెట్టిన ప్రతివాడు గొప్పవాడు కాదు. బద్ధకంతోనే విడిచిపెట్టవచ్చు, అన్నీ తెలిసిన జ్ఞాని విడిచిపెట్టవచ్చు. రెండిటినీ పొరపాటు పడకు. అలా విడిచిపెట్టిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు విమూఢాత్మ మిథ్యాచార అని మొదలు చెప్పేశాడు. అంటే సోమరికి ఏం పేరు పెట్టాడు ఆయన? విమూఢాత్ముడని, మిథ్యాచారుడని పేరు పెడుతున్నాడు. అటు తర్వాత సోమరు గురించి చెప్పి కర్మయోగి గురించి చెప్తున్నాడు ఆయన. కర్మయోగి ఏ విధంగా ఉంటాడంటే, యస్త్వింద్రియాని మనసా నియమ్య, మనస్సుతో ఇంద్రియములను నియమించి, అసక్తః కర్మయందు సక్తుడు కాకుండా, అంటే లగ్నుడు కాకుండా, సంగము లేకుండా ఎవడైతే కర్మను ఆచరిస్తున్నాడో వాడు కర్మయోగ నిష్ఠుడు. కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్స విశిష్యతే, వాడు శ్రేష్ఠుడు అని స్పష్టం చేసి ఆ తర్వాత కర్మాచరణ గురించి చెప్తున్నారు. అసలు కర్మ లేకుండా ఉండే కన్నా ఏదే ఒక కర్మ చేయాలి. అందుకే కర్మజ్యాయో యకర్మణః అని స్పష్టం చేసి ఏ కర్మ చేయాలి? ఏదో కర్మ చేయాలి కనుక ఏది పెడితే, ఏది తోచితే అది చేయడమా? ఏది తోచితే అది చేసేది పశు ప్రవృత్తి. అయితే పశువు కంటే ఘోరం మనిషి ఏది తోచితే అది చేయడం. ఎందుకంటే పశువులకు తోచేది ప్రకృతి ప్రేరణ వల్ల తోస్తున్నది. మనిషికి తోచేది ప్రకృతి ప్రేరణ కాదు, వాడి యొక్క ఇతరత్రా ఉన్నటువంటి సంస్కార లోపాదుల చేత కూడా జరగచ్చు. అందుకు మనిషికి తోచింది చేయడం మహాప్రమాదం సుమా. తోచింది చేయడానికి వీలు లేదు. నా బుద్ధికి అలా తోచిందండి అందుకు చేశానండి అంటే చాలా ప్రమాదం. అందుకు నియతం కురు కర్మత్వం, ఏదో ఒక పని చేయకుండా ఉండలేం కనుక ఏదో ఒక పని చేస్తామంటే కుదరదయ్యా. నియతం కురు కర్మత్వం, శాస్త్రవిహితమైన కర్మాచరణ చేయు అని ఇక్కడ కర్మ ఆచరణ గురించి చెప్తున్నారు. అసలు కర్మ లేకుండా ఉండడం, కర్మయోగము, కర్మాచరణ, ఈ 3 విశేషాలు చెప్తే, అయితే కర్మాచరణ బంధం కల్పిస్తుంది కదా అని మళ్ళీ ప్రశ్న. స్వామి చెప్తున్న దాంట్లో కర్మ చెయ్యు అని చెప్తున్నట్లు ఉంది. కర్మ చెయ్యడం ఇబ్బందే, ఎందుకంటే అది బంధన హేతువై లంపటాలకి జన్మలకి తీసుకువెళుతుంది.
అలా కర్మ చెయ్యకుండా ఉన్న ప్రమాదమే. ఇది చాలా అడకత్తెరలో పోకచెక్కలాంటి వ్యవహారం. యోగం యొక్క స్థితే అనండి, భక్తి యోగం అనండి, కర్మయోగం అనండి, మోక్షాన్ని పొందడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు మనకు అన్నిటికంటే తేలిక అధ్యాత్మ విద్య అనుకుంటూ ఉంటాం, ఎందుకంటే చెప్పడం దానంత తేలిక మరొకట్లేదు. కానీ అధ్యాత్మ మార్గంలో ఎటు ప్రయాణించినప్పటికీ కూడా చాలా పదునైనది ఆ త్రోవ, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకు కర్మాచరణ చేయడం వల్ల ప్రమాదం లేదు, కానీ కర్మ యోగంగా మలుచుకుని మోక్ష ప్రాప్తి కోసం వెళ్ళేటప్పుడు అత్యంత జాగరూకుడై ఉండాలి. ఆ జాగరూకత యొక్క అవస్థ చెప్తున్నారు. మొత్తం మీద నువ్వు చెప్పింది నాకు కూడా అర్థమైంది. కర్మను ఆచరించాలి, అది కూడా శాస్త్రవిహితమైన కర్మనే ఆచరించాలి. మరి శాస్త్రవిహితమైన కర్మను ఆచరించిన వారు కూడా పుణ్యానికో పాపానికో దేనికో దానికి బంధితుడై తిరిగి వాటి ఫలాలను అనుభవిస్తూ, భోగాలను అనుభవిస్తూ, వాసనలు పొంది, వాసనల వల్ల మళ్ళీ జన్మల వల్లే మళ్ళీ కర్మలకు వెళ్తున్నారు కదా. మరి అలా కాకుండా వెళ్ళాలి అంటే, కర్మయోగం సిద్ధించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎలాంటిదంటే, ఇది పనస పండు ఒలిచేటప్పుడు కొంతమంది నేరుగా అది ఒలిచితే అంటుకుంటుంది. దానికి పరిహారం ఏం చేస్తారు? నూనె జిడ్డు రాసుకుంటారు. అయితే అంటుకుంటే, అది తీస్తే ఆ జిగురు అంటుకుంటుందని అది తీయడం మానేయడమా? లేకపోతే అంటుకున్నా పర్వాలేదు తింటామనడమా? అది విశేషం. తీయడం మానేయడం సోమరితనం, అంటుకున్నా పర్వాలేదు తింటా అనడం కర్మాచరణం. తెలివిగా చేతికి నూనె రాసుకొని అది తీయడం అన్నదే అది కర్మయోగం. ఇది విశేషం. అందుకే చేతికి నూనె రాసుకుని పనస పండు ఒలిచినట్లుగా చెయ్యడం అనేటటువంటి దాని విషయం ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే, మనకి ఇంట్లో కరెంటు పోయింది, దానికి సంబంధించినటువంటి యూనిట్ ఉంది. అప్పుడు అర్థమైంది అక్కడేదో పాడైంది. అది వెళ్ళి మనం చూడబోతే షాకో తగిలి వెనక్కబడే ప్రమాదం ఉన్నది. అందుకు ఏం చేస్తాం? దానిలో నిపుణుడిని పిలుస్తాం. ఆ నిపుణుడు ఏం చేస్తాడు? వాడు మాత్రం మనలాగా బేర్ హ్యాండ్తో పట్టుకోలేడు కదా. వాడేం చేస్తాడు? చేతికి గ్లౌసో లేదా కాళ్ళకి జోళ్ళో తొడుక్కుని తీసి కరెంట్ ఇస్తాడు. ఇప్పుడు ప్రమాదమని శంకించి అది బాగు చేయకుండా ఊరుకుంటామా? లేక నిపుణుడిని పిలిచి ఆ నిపుణుడు అత్యంత జాగరూకుడై దాని యొక్క ఆ షాక్ అంటకుండా జాగ్రత్త పడతాడే, ఆ ప్రక్రియతో దాన్ని బాగు చేసుకుంటామా? అదేవిధంగా ఇక్కడ బాగు చేయడం అనేటువంటిది భగవంతుడు జీవితాన్ని ఎందుకు ఇచ్చాడంటే బాగు చేసుకోవడానికి ఇచ్చాడు, భోగాలు అనుభవించడానికి కాదు. ఏమిటి బాగు చేసుకోవడం? జీవుణ్ణి బాగు చేసుకోవాలి. జీవుడు ఎక్కడ పాడయ్యాడు? అనేక జన్మల నుంచి పాడయ్యాడు. వాడు కేవల పుణ్య విశేషం చేత ఈ దేహం లభించింది. ఈ దేహాన్ని నిరర్థకంగా పడి ఉంచకుండా శరీరమాద్యం కలు ధర్మసాధనం అన్నారు గనక, ధర్మసాధనమైన ఈ దేహాన్ని కర్మయందు వినియోగించక తప్పదు. అందుకు శాస్త్రచోదితమైన కర్మని చేస్తున్నప్పుడు ఆ కర్మ యొక్క షాక్ అంటకుండా వీడు ఇన్ని ఏర్పాట్లు చేసుకుని ఈ జీవితాన్ని వెలుగుతో నింపుకుని బాగు చేసుకోవాలయ్యా. అందుకు ముక్త సంగ సమాచార. ఆ కారణం చేత నువ్వు బంధితుడువు కాకుండా కర్మనాచారించాలి అంటే దానికి ఉపాయం చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. ఇప్పుడు మనకి చక్కటి ఉపాయం చెప్తున్నాడు. కర్మయోగము, కర్మాచరణ, ఈ గొడవలన్నీ పక్కన పెట్టి మనం తరించడానికి మంచి ఉపాయం చెప్తున్నాడు. కర్మయోగమునందు నువ్వు నిశ్చితుడువు కావాలి అంటే, కర్మయోగ మార్గాన్ని ఎంచుకున్నట్లయితే అందులో నువ్వు పండాలి అంటే నువ్వు చేయవలసింది యజ్ఞార్థాత్ కర్మణః. యజ్ఞార్థమై ఏ కర్మలు నిర్దేశింపబడి ఉన్నాయో అవి చెయ్యు. అన్యత్ర యజ్ఞార్థము కాని ఇతర కర్మలన్నీ కూడా కర్మబంధన. ఆ ఇతర కర్మలన్నీ కూడా బంధన హేతువులు అని చెప్తున్నారు. కనుక ఏ కర్మ బంధహేతువు కాదు, ఏ కర్మ యజ్ఞార్థము చేయబడుతుందో ఆ కర్మ బంధహేతువు కాదు. ఆ కారణం చేత యజ్ఞార్థమైన కర్మను ముక్త సంగ సమాచార, సంగరహితుడవై ఆచరించవయ్యా అని ఇక్కడ బోధిస్తున్నాడు. అంటే కర్మయోగం వైపు బోధన ఎలా జరుగుతున్నదంటే, యజ్ఞార్థమైన కర్మ చెయ్యు, అది కూడా ముక్త సంగుడివే చెయ్యు. ముక్త సంగ, సంఘం అంటే సంపర్కం, సంపర్కం లేకుండా చెయ్యు అని చెప్పడం.
సంఘము రెండు విధములుగా వస్తుంది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను నిన్న విషయాన్ని. సంఘము రెండు విధములుగా, ఒకటి నేను చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వపు అహంకారం వల్ల వస్తున్నది, దీని ఫలం నాకు కావాలి అనే భోక్తృత్వపు అహంకారం వల్ల సంఘం ఏర్పడుతుంది. దీన్నే అహంకారము ఫలాభిసంధి అంటారు. ఈ రెండూ లేకుండా ఉండడం ముక్త సంఘం. అది తాను ఉండవలసిన తీరు. ఇక పని ఎలాంటిదై ఉండాలి? యజ్ఞార్థమైన పని అయి ఉండాలి. అందుకే యజ్ఞార్థమైన పనిని ముక్త సంఘుడై ఆచరించడం, ఇది స్పష్టమవుతున్నది కదా. ఈ విధంగా తదర్థం కర్మ కౌంతేయ, తదర్థం అంటే దానికై, అంటే యజ్ఞార్థమయి నువ్వు కర్మను ఆచరించు. యజ్ఞార్థం అంటే ఏమిటి? యజ్ఞం గురించి ఇక్కడ మనకి స్పష్టంగా చెప్పబడుతున్నది. భారతీయ వేదాంత విద్య కానీ లేదా భారతీయ సనాతన ధర్మము కానీ యజ్ఞం అనే దాని మీద ఆధారపడింది. మన సంస్కృతికి ఎన్ని పేర్లు పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఏ పేరు లేదు గనక. దీన్ని ఆర్షధర్మమని, ఆర్యధర్మమని, సనాతన ధర్మమని, యజ్ఞ ధర్మమని పేరు పెట్టుకోవాలి. సృష్టిలో ఏ కోరిక లేనటువంటి వాడు కోరిక కోసం చేసే కర్మల్ని విడిచిపెట్టవచ్చు, కానీ యజ్ఞం కోసం ఏ కర్మలు విధింపబడి ఉన్నాయో వాటిని వదలరాదు అని ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. యజ్ఞం కోసం విధింపబడింది అంటే ఇప్పుడు యజ్ఞం యొక్క స్వరూప స్వభావాలు వివరిస్తున్నారు. యజ్ఞము మనం కల్పించుకున్నదా అంటే, సృష్టిలో భగవానుడు పూర్వమే సృష్టించింది యజ్ఞము అంటే మనకంటే ముందు సృష్టింపబడింది. అది మన తర్వాత సృష్టింపబడలే. మనకంటే ముందు ఉన్నటువంటి ఒక సనాతనమైన ప్రక్రియ, విశ్వవ్యాపకమై ఉన్నటువంటి యజ్ఞ ప్రక్రియ. అది ఎప్పుడు సృష్టింపబడింది అంటే, సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్. ఇక్కడ మీకు కర్మయోగ స్వరూపం గురించి తెలుసుకున్నాం, ఇంకా స్పష్టంగా తెలుసుకుంటాం. ప్రస్తుతం కర్మ గురించి వివరంగా యజ్ఞం అంటే ఏమిటి, యజ్ఞ కర్మ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇక్కడ రెండు శ్లోకములు, సహయజ్ఞ ప్రజా సృష్టివా ఒకటి, దేవాన్ భావయత అనేన, ఈ రెండు శ్లోకముల్లో రెండు అంశములను చెప్పబోతున్నారు జగద్గురువు. ఒకటి సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురా ఉవాచ. పురా అంటే మునుపు. దేనికి మునుపు? సృష్టికి పూర్వమే అని అర్థం అన్నమాట. ఈ జీవ సృష్టి జరగడానికి ముందే, ప్రజాహ అంటే జీవులు అని అర్థం. ఈ ప్రజలు సృష్టింపబడక పూర్వమే పురా ఆ ప్రజాపతి, ప్రజాపతి అంటే సృష్టికర్త. సృష్టికర్త అంటే బ్రహ్మదేవుడా, విష్ణువా, శివుడా అని కాదు. ఇక్కడ ప్రజాపతి అంటే పరమేశ్వరుడు అని అర్థం. ఆ పరమేశ్వరుడైనటువంటి వాడు సహ యజ్ఞాః ప్రజ, ఈ జీవులని యజ్ఞములను కలిపి సృష్టించాడయా అన్నారు. అది యజ్ఞము ద్వారానే ఈ జీవ జగత్తంతా కూడా సృష్టింపబడినది కనుక మళ్ళీ ఈ జీవుడు తరించాలంటే యజ్ఞము ద్వారానే తరించాలి. అనేన ప్రసవిష్యధ్వం, అనేన అంటే యజ్ఞము ద్వారా అని అర్థం. ఈ యజ్ఞము ద్వారా ప్రసవిష్యధ్వం వృద్ధిని పొందు అని తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఏషవోస్త్విష్ట కామధుక్, ఈ యజ్ఞములే నీకిష్టమైన కామములను, కోరికలను తీర్చునవి. అంటే తప్పకుండా మనం ఆచరించడానికి చాలా ఉత్సాహం. ఆ శ్రేయస్సు మోక్షం పక్కన పెడదాం. మామూలుగా ఇష్టకామధుక్ అన్నాడు కనుక నీకు ఇష్టములైన కోరికల్ని పిండుకోవాలంటే, దుక్ అనే శబ్దము, దోహనం అనే శబ్దము, అది పాలు పొదుగు నుంచి ఎలా పిండుతామో అలాగే కోరికల్ని మనం జగత్తు నుంచి తీర్చుకుంటాం. ఎక్కడి నుంచి తీర్చుకుంటున్నాం? జగత్తు నుంచి. ఏ కోరిక మీకు తీరాలన్నా జగత్తు నుంచే తీర్చుకుంటున్నాం. ఈ జగత్తులో ఉన్న మనం జగత్తు నుంచి ఒక కోరిక తీర్చుకోవాలి అంటే దానికి ప్రతిగా మరి ఒకటి ఇవ్వాలి. సృష్టి అంతా కూడా ఒక ఆదాన ప్రదానశాల. ఈ జగతి అంతా కూడా ఇచ్చిపుచ్చుకునే ఒక పెద్ద వ్యవస్థతో నిర్ణయింపబడి ఉన్నది. ఆ ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థకే యజ్ఞము అని పేరు. జగత్తంతా కూడా జరుగుతూ ఉంటుంది. మీరు గమనించండి, అంతా అది పుచ్చుకోవడం ఇవ్వడం, పుచ్చుకోవడం ఇవ్వడం. ఇవ్వని వాడికి పుచ్చుకునే అర్హత లేదు. అది విశేషం. ఇవ్వని వాడికి పుచ్చుకునే అర్హత లేదు. అంటే ఇప్పుడు మనం పుచ్చుకుంటున్నవన్నీ ఒకప్పుడు ఇచ్చుకున్నవే అన్నమాట. సుఖం కానీ దుఃఖం కానీ దానికి కావలసినవన్నీ ఒకప్పుడు మనం ఇచ్చుకున్నాం కనుక ఇప్పుడు పుచ్చుకుంటున్నాం. అందుకు నీకు కావలసినవి లభించాలి అంటే దానికి అనుగుణమైనవి ఇచ్చుకో.
ఇవ్వడం అంటే అర్థం వదలడం అని కదా అర్థం. వదలడం అంటే అర్థం త్యాగం అని కదా అర్థం. అందుకే త్యాగపూర్వకమైన కర్మకి యజ్ఞం అని పేరు. అది విశేషం. యజ్ఞం అనే పదానికి చాలా అర్థములు చెప్పబడుతున్నాయి. నేను గందరగోళపరచకుండా ప్రధానంగా శాస్త్రం చెప్పిన 2 అర్థములు చెప్తున్నా. త్యాగపూర్వకమైన కర్మకి యజ్ఞం అని పేరు. మనకి యజ్ఞం అనగానే బొమ్మ కడుతుంది. ఏమని? ఓ 4 అగ్నిగుండం ముందు కూర్చుని నెయ్యి పోస్తున్నటువంటి దృశ్యం. అది యజ్ఞమే, దాన్ని మళ్ళీ కాదనడం లేదు నేను. అవి యజ్ఞములు కావు అని వంచన చేయడం లేదు. అవి యజ్ఞములే, వాటి విజ్ఞానం చాలా ఉన్నది. కానీ యజ్ఞం అంటే అది మాత్రమే కాదు అని కూడా తెలుసుకోవాలి. యజ్ఞము అంటే త్యాగపూర్వకమైన కర్మ. ఇప్పుడు ఆ అగ్నిహోత్ర కర్మలో చూడండి, ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదం నమమ అంటున్నావా? ఇంద్రుడికి ఇస్తున్నాను, ఆయన ఆహ్వానించి ఇస్తున్నాడు. ఇది ఇంద్రాయ, ఇంద్రునికై ఇది ఇవ్వబడినది. నా మమ, నాది కాదు అని. మరి నీ చేత్తో పట్టుకున్నంతసేపు మమ, ఇంద్రాయ స్వాహ అని వదిలిపెట్టినప్పుడు నా మమ అంటే నాది కాదు అన్నావు. నాది కాదు అని ఆయనకు విడిచిపెట్టేవంటే ఏమైంది? విడిచిపెట్టడం త్యాగం అయింది కదా. ఒట్టినే విడిచిపెట్టేవా? తర్వాత ఇది గట్టిగా వస్తుందని విడిచిపెట్టావు. అంతేగా నువ్వు వేసిన నెయ్యి ఊరికనే కాలుతోంది అంటే వాడు నెయ్యి కూడా కాల్చాడు. అది కాస్త పప్పులో వేసుకున్న పనికి వస్తుంది. అందులో ఎందుకు వేసావు? ఆ వేసిన నెయ్యి మరేదో నీకు ఇస్తుందని కదా వేసావు. అందుకు నువ్వు ఇప్పుడు విడిచిపెడుతున్నావు. ఒక దుకాణంలో 10 రూపాయలు నువ్వు విడిచిపెట్టావంటే అర్థం ఆ 10 రూపాయలకి తగ్గ వస్తువుని తీసుకుంటున్నావని కదా అర్థం. అందుకు ఇక్కడ విడిచిపెట్టిన వాడే తిరిగి గ్రహించగలడు. ఈ విడిచిపెట్టడం, ఈ త్యాగపూర్వకమైన విడిచిపెట్టడాన్ని కర్మ అంటారు సుమ. సృష్టి అంతా కూడా ఇది జరుగుతూనే ఉన్నది. ఎందుకంటే భగవానుడు ఈ జగత్తుని యజ్ఞముతో నిర్మాణం చేశాడు. ఇది సహజంగా ఈ జగత్తులోనే యజ్ఞం నిబిడీకృతమైంది. ఇదే నేచర్. ఈ సమస్త విశ్వము కూడా యజ్ఞమయం. ఈశ్వరుడు తన యొక్క అనంత శక్తుల్ని ఈ జగత్తుకి ఇచ్చాడు. అది త్యాగమే. అయితే ఆయన త్యాగం స్వార్థరహితం. ఆయనకి ఏమీ అక్కర్లేదు. దానివల్ల ఈ జగత్తుకి ఎన్నో కావాలని తన యొక్క అనంత శక్తుల్ని ఆయన అనంతములైనటువంటి విధానములతో ఈ జగత్తు యందు ఇస్తున్నాడు. ఆ యజ్ఞమయమైనటువంటి విశ్వమయ పురుషుణ్ణే పురుష సూక్తం పూర్తిగా వర్ణించింది. తం యజ్ఞం వర్గిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః. ఈ మంత్రములన్నీ పురుష సూక్త మంత్రం అంతా కూడా యజ్ఞస్వరూపుడైన నారాయణ యొక్క విరాట్ రూపాన్ని వర్ణించింది. విరాట్ రూపం అంటే అర్థం ఏమిటి? విశ్వరూపమే విరాట్ రూపం. ఆ విశ్వం విష్ణుని రూపం అయితే అది యజ్ఞస్వరూపం అని చెప్పాడు గనక యజ్ఞము నారాయణ స్వరూపం. అది విశ్వమంతా ఉన్నది గనక విశ్వం యజ్ఞమయం గనక విశ్వంలో ఒక భాగమైన నువ్వు కూడా యజ్ఞము ద్వారానే తరించగలవు. ఎందుకంటే నారాయణుడే యజ్ఞస్వరూపుడు. యజ్ఞో వై విష్ణు అని. ఆ కారణం చేతనే మన విష్ణు శాస్త్రం చదువుకుంటూ యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞభావన అంటూ యజ్ఞ యజ్ఞపతి యజ్వా అని చెప్పి యజ్ఞస్వరూపుడైన నారాయణనే మనం గ్రహించాం. అందుకే విష్ణు శాస్త్రం మొదట్లోనే 3వ నామంలోనే యజ్ఞస్వరూపం చెప్పబడింది. విశ్వం విష్ణు వషట్కార. ఈ కనబడుతున్న విశ్వమంతా కూడా నారాయణ స్వరూపం. ఆ నారాయణ విశ్వంలో ఎలా ఉన్నాడు? విష్ణువై ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు. ఆ వ్యాపకత్వం ఎలా ఉన్నది? యజ్ఞస్వరూపుడై వ్యాపించి ఉన్నాడు. అందుకే 3వ నామం వషట్కార. యజ్ఞస్వరూపుడై వ్యాపించి ఉన్నాడు. అందుకే జగతి అంతా కూడా సహజంగా యజ్ఞమయము. అందుకే సహయజ్ఞా ప్రజా సృష్ట్వా. విష్ణువు మనకంటే ముందువాడు కదా. అందుకు పురా సృష్టింపబడింది యజ్ఞస్వరూపమే. ఆ కారణం చేతనే యజ్ఞము ద్వారానే మనం ఇష్టకామధుక్ ఇష్టమైనవన్నీ పొందవచ్చు సుమా అన్నాడు. ఈ జీవితమంతా కర్మమయం. అందుకు యజ్ఞార్థమైన కర్మను ఆచరించు అంటే భగవత్ప్రీతికరమైనటువంటి కర్మ. అంటే విడిచిపెట్టడం అన్నాడు. ఎవరి కోసం విడిచిపెడతావు? ఏమిటి విడిచిపెడతావు? నువ్వు చేసే కర్మని ఈశ్వరుని యందు విడిచిపెట్టుట, అది 2వ అర్థం. అందుకు ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మకి యజ్ఞమని పేరు. మొదటి అర్థం ఏం చెప్పుకున్నాం? త్యాగపూర్వకమైన కర్మ యజ్ఞము. 2వది ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ యజ్ఞము. ఇది ఇందులో ఈ 2వది మనకు చాలా ముఖ్యం.
అవి మహాత్ములైనటువంటి వారి విషయం. త్యాగపూర్వకమైన కర్మ, ఇవి పెద్ద పెద్ద నినాదాలు, త్యాగానికి తప్పుడు అర్థాలు కూడా కల్పించిన వాళ్ళు ఉన్నారు. దేనికోసం ఏం త్యాగం చేస్తున్నాం? వాడు చాలా త్యాగం చేశారండి దీనికోసం అని. ప్రయోజనం ఏమిటి? అంత త్యాగం దీనికోసం చేయవలసిన అవసరం ఉందా? అందుకు మనకి ఇష్టం వచ్చినట్టు త్యాగాలు చేసేయడం కాదు. మనం ఇప్పుడు వస్తున్నటువంటి చలనచిత్రాల్లో ప్రేమ త్యాగాలు చాలా కనిపిస్తుంటాయి. ఇవన్నీ త్యాగాల కిందకి రావు. తేన త్యక్తేన భుంజీత, ఎక్కడో అంత స్థాయిలో వేయబడింది ఆ త్యాగం అనే శబ్దం. అందుకు మనం గ్రహించవలసిన యజ్ఞం ఏంటంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేయు కర్మ, ఇది తీసుకోవాలి. అందుకే యజ్ఞార్థం కురు కర్మ. కృష్ణుడు చెప్పిన ఒక్కొక్క మాట గుర్తుపెట్టుకోండి. నియతం కురు కర్మ ఒకటి, యజ్ఞార్థం కురు కర్మ, ఈ రెండు వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం శాస్త్రవిహితమైన కర్మను చెయ్యు, చక్కగా చెప్పాడు. శాస్త్రవిహితమైన కర్మను యజ్ఞార్థము చెయ్యు అంటే యజ్ఞమునకై చెయ్యు, అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యు. రెండు మార్గములు చెప్పాడు. ఇప్పుడు కర్మాచరణ యజ్ఞార్థం చేసినప్పుడు పుష్టి పొందింది. ఇప్పుడు ఆ దానిని ముక్త సంగుడవే చేసేవా యోగి అవుతావు. 3 స్థాయిలు ఇక్కడున్నాయి. అర్థమవుతున్నది కదా? యజ్ఞార్థమే చేస్తూ ముక్త సంగుడవే చేస్తే యోగి స్థాయికి వెళతావు. అందుకు యజ్ఞార్థమైన కర్మను చెయ్యు. ఈ యజ్ఞార్థమైన కర్మ భౌతిక ఫలాలను కూడా ఇస్తుంది గనక యజ్ఞార్థమైన కర్మ ఫలాకాంక్ష కలిగిన వారు కూడా చెయ్యాలి. ఫలాకాంక్ష లేని ముక్త సంగుల గురించి వదిలే, ఫలాకాంక్ష కావలసిన వాళ్ళు కూడా యజ్ఞార్థమైన కర్మనే చేయాలి సుమా, అది విడిచిపెట్టరాదు. యజ్ఞార్థం కర్మ చేయాలి. అయితే ఎందువల్ల? ఫలాకాంక్ష కలిగిన వాళ్ళు యజ్ఞార్థ కర్మ చేయాలి, ఫలాకాంక్ష లేని వాళ్ళు యజ్ఞార్థ కర్మను చేయాలి. ఫలాకాంక్ష కలిగిన వాళ్ళు ఎలాగూ చేయాలి. ఎందుకంటే యజ్ఞము ద్వారా ఆరాధింపబడేది ఈశ్వరుని శక్తులేని దేవతలు, అంతే కదా. మనం దేవతలను ఆరాధించడమే యజ్ఞం. యజ్ఞ శబ్దానికి మరొక అర్థం ఆరాధన అని అర్థం. అసలు ధాతువు అర్థం తీసుకుంటే యజ్ అనేటటువంటి శబ్దానికి ఆరాధన అనే అర్థం. అందుకే యజ్ఞం అంటే ఆరాధన, దేవతలను ఉద్దేశించి చేసే కర్మ యజ్ఞం అని ఒక అర్థం తీసుకుంటే, దేవతలు అంటే ఎవరు? వారు భగవంతుని యొక్క శక్తి విశేషములు. సూర్యునికి కిరణములు ఎలాగో పరమాత్మకు దేవతలు అలాగా. ఇంద్రుడు, వరుణుడు, యముడు, అగ్ని ఇత్యాది దేవతలందరితో విశ్వమంతా వ్యాపకమైంది. భగవానుడు తన శక్తుల్ని ఆయా దేవతల ద్వారా ప్రసరింపజేస్తున్నాడు. ఆ దేవతలు ప్రకృతి శక్తులు నియమిస్తున్నారు. అలా నియమింపబడ్డ ప్రకృతి ద్వారా మనం పోషింపబడుతున్నాం. లింక్ తెలుస్తున్నది కదా. మనం ఏ ప్రకృతి ద్వారా పోషింపబడుతున్నామో ఆ ప్రకృతి అనేక శక్తులతో ఉంది. వాయుశక్తులున్నాయి, అగ్నిశక్తులున్నాయి, జలశక్తులున్నాయి, భూశక్తులున్నాయి, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. మన అవసరాలన్నీ ప్రకృతి ద్వారా తీరుతున్నప్పుడు, ఇన్ని అవసరాలని తీర్చగలిగే ఎన్నో శక్తులు ప్రకృతిలో దాగి ఉన్నప్పుడు, ఇన్ని శక్తులను నియమించే ఈశ్వర శక్తులు దేవతలు. అందుకు ఆ దేవతల్ని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇష్టకామ దుఃఖ అయినవాడు. అసలు నాకు ఇష్టకామములే లేవయ్యా, నేను యజ్ఞం చేయను అంటే, ఇష్టకామములు లేకపోయినా శ్రేయ పరమవాప్స్యథ 2వ శ్లోకంలో ఆఖరి వాక్యం చూడండి. ఇష్టకామముల కోసం చేయడం ఒకటి, రెండవది శ్రేయ పరం. అది అన్నాడు కదా ఆయన, నాకు ఏది శ్రేయస్సో దాన్ని చెప్పు అని. శ్రేయ పరం, పరమమైన శ్రేయస్సు అంటే మోక్షం. మోక్షం కావాలన్నప్పటికీ కూడా యజ్ఞము ద్వారానే నువ్వు పొందవచ్చు అని చెప్పాడు. అయితే ఇష్టకామ దుఃఖన్నప్పుడు నీకు సంఘం ఉంది దానితో. నాకు ఇష్టమైన కోరికలు తీర్చుకోవడం కోసం యజ్ఞం చేస్తున్నాను అంటే దానితో నీకు సంఘం ఉంది కర్మతో. కానీ అక్కడ కేవలం ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ సంఘము లేకుండా చేసినట్లయితే నువ్వు శ్రేయ పరమవాప్స్యథ, కైవల్యాన్ని పొందుతావు. అందుకోసం యజ్ఞార్థ కర్మ వీడు ఆచరించాలి, వాడు ఆచరించాలి. కోరిక తీర్చుకోవాలనుకున్నవాడు ఆచరించవలసింది యజ్ఞమే. అసలు ఏ కోరిక లేనివాడు, కేవలం పరమమైన శ్రేయస్సే కావాలనుకునేవాడు, వాడు ఆచరించాల్సిందే. అందుకే లోకములో ఇష్టములు కోరేవాడు, పరమమైన కైవల్యాన్ని కోరేవాడు, ఈహాభిలాషి పరమార్థాభిలాషి ఉభయులు కూడా యజ్ఞార్థమైన కర్మ చేయవలసింది సుమా. యజ్ఞం యొక్క స్వరూపం ఎలాంటిది అంటే, దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వహా.
ఆ ప్రజలతో చెప్తున్నట్టు ఆయన, పురోవాచ ప్రజాపతి, ఆ ప్రజాపతి చెప్తున్నాడు, మీరు దేవతలను భావిస్తే దేవతలు మిమ్మల్ని భావిస్తారు, మీరు దేవతలని భావిస్తే దేవతలు మిమ్మల్ని భావిస్తారు. పరస్పరం భావయంతః, ఇలా ఒకరినొకరు భావించుకోవడం చేత శ్రేయ పరమవాప్స్యత, మీకు పరమమైన శ్రేయస్సు లభిస్తున్నది అని చెప్తున్నారు ఇక్కడ. దేవతల సహకారం లేనిది పరమమైన శ్రేయస్సు లభించదు, ఇష్టకామములు లభించవు, పరమమైన శ్రేయస్సు లభించదు. అందుకు సాధకుడైనటువంటి వారికి దేవతల యొక్క సహకారం కావలసిందే. పరమశ్రేయస్సు కోసం సాధన చేసేవాడికైనా, ఇష్టకామ సంపాదన కోసం సాధన చేసిన వానికైనా దేవతల యొక్క సహకారం కావలసినదే. దేవతల సహకారం అంటే ఏమిటి? ఇది కృష్ణుడు ఒక 2 శ్లోకాల్లో చెప్పేసిన మొత్తం వేదాన్నంతటినీ కదిలించవలసినంత విషయం ఉంది ఇందులో. అసలు దేవతలు ఎక్కడెక్కడుండి మనల్ని సహకరిస్తున్నారో ముందు పరిశీలిద్దాం. దేవతలు ప్రకృతి యందు ఉన్నారు, అందులో సందేహం లేదు. అగ్నిని శాసించే అగ్నిదైవము, వాయువుని శాసించే వాయు దేవతలు ఎందరున్నారో, అగ్నులు ఎందరున్నారో, వాయువులు ఎందరున్నారు, ఇలా రకరకములు ఉన్నారు. అలాగే ఇంద్రియములు యందు దేవతలు ఉన్నారు. అది ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మన ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయంటే దేవతలే వాళ్ళు. ఇంద్రియాలు సహకరించని వాడు ఏం చేయగలడో చెప్పండి. ఇంద్రియాలు సహకరించిన వాడు మోక్షం గురించైనా చింతన చేయగలడా? చింతన చేయగలిగేటువంటి బుద్ధి ఒకటి ఉండాలి. ఆ బుద్ధికి అనుసరించేటట్లుగా ఇంద్రియాలని సాధనాపథం వైపు మలచాలి అంటే ఇంద్రియాధిష్టాన దేవతలు సహకరించాలి కదా. చేతికి ఇంద్రుడి దైవంట, నాలికకి వరుణుడు దైవం, వాక్కుకి అగ్ని దైవం, నాసికకి వాయువు దైవం, ఇలా రకరకములు. సూర్యుడు నేత్రానికి దైవం, దిగ్దేవతలు చెవులకు దేవతలు, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత చెప్పబడుతూ ఉన్నది మనకి. ఈ దేవతా శక్తులన్నీ ఈ శరీరంలో ఉంటేనే నువ్వేదైనా పని చేస్తున్నావు. వాళ్ళు ఇచ్చిన శక్తితో పనిచేస్తూ నువ్వు వాళ్ళని మరిచిపోయి బ్రతికితే నిన్ను దొంగ అంటారయ్యా అని తర్వాత వాక్యంలో చక్కగా స్పష్టం చేస్తున్నాడు ఆయన. అందుకు దొంగలా బతక్కు, దొరలా బతుకు. దొరలా బతకాలి అంటే దేవతలను స్మరించు. అందుకు యజ్ఞము ఆచరించి బ్రతికేవాడిదే నిజమైన బ్రతుకు. యజ్ఞం ఆచరించేవాడికి ఇహము ఉంది, పరము ఉన్నది. కర్మ యోగ స్థితికి వెళితే పరమం, కర్మాచరణ స్థితికి ఉంటే ఇహము. ఇప్పుడు స్పష్టమైనది కదా. కర్మాచరణ స్థితిలో ఉంటే ఇహము, కర్మ యోగ స్థితికి వెళితే ఆ కైవల్యము లభిస్తున్నది. అందుకు పరమార్థం కావాలన్నా, ఇహ పరలోక సుఖాలు కావాలన్నా యజ్ఞమే గతి. యజ్ఞం చెయ్యకపోతే పతనమైపోతాడు సుమా అని మళ్ళీ చెప్తున్నాడు. యజ్ఞార్థము కాక కర్మ ఆచరించితే వాడు పతనమే తీరుతాడు. అందుకే యజ్ఞం అనేటువంటి కర్మ సృష్టిలో నిరంతరం జరిగే ఒక మహాచక్రం. యజ్ఞచక్రమే విశ్వచక్రం. ఎవడైతే యజ్ఞాన్ని అనుసరించాడో వాడు విశ్వచక్ర నియమాన్ని తప్పినట్లే. విశ్వచక్ర నియమం ఎవడైతే తప్పుతున్నాడో వాడు పతనమైపోతాడు. మళ్ళీ వాడు అసలు ఉన్నత స్థితికి చేరడం కాదు, ఉన్న స్థితికి చేరడం మళ్ళీ ప్రమాదం అవుతుంది. ఆ కారణం చేతనే ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞభావితాః. యజ్ఞభావితులైనటువంటి వారు దేవతలు ఇష్టమైన భోగములను ఇస్తున్నారు. అంటే మన యజ్ఞము ద్వారా వారు భావింపబడుతున్నారు. ఇంద్రునికి ఇది సమర్పించుకున్నాం అంటే ఈ నేతి చుక్క కోసం ఆయన కూర్చున్నాడు అక్కడ ఆ స్వర్గలోకంలో. అలాగే అగ్ని, వాయు మొదలైన దేవతలందరూ మనం వేసే నేతుల కోసం కూర్చున్నారా? కాదు, వారు మన యొక్క భావన కోసం కూర్చున్నారు. ఊరికినే నెయ్యి పోస్తే ఇంద్రుడు కూడా స్వీకరించాడే. ఇది ఇంద్రుడికే ఇస్తున్నాను అనే భావన వల్ల వస్తువు స్వీకరింపబడుతున్నది. ఇక్కడ బాగా చూడండి, మనకి 5 రకములైన యజ్ఞములు చెప్పబడుతూ ఉన్నాయి. ఆ విషయం మనం అనేక మార్లు ప్రస్తావించుకున్నాం. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం. ఇది పునరుక్తి కాదు, సందర్భం గనక ఇది చెప్పకపోతే దోషం వస్తుంది. యజ్ఞ స్వరూపంలో ప్రధానంగా 5 యజ్ఞాలు మనం అనేక మార్లు చెప్పుకున్నాం. గుర్తున్న మహాత్ములకి నమస్కారం. పంచయజ్ఞాలు చేస్తున్న మహాత్ములకి ఇంకా నమస్కారం. దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ. ఈ 5 యజ్ఞములు ప్రతివాడు చేయవలసిందే నిత్యం. దీని ద్వారా ఇష్టమైనవన్నీ లభిస్తాయి, అందులో సందేహం లేదు. దేవతలకి తప్పకుండా మనం ఆరాధన చేస్తే ఇష్టమైనవి లభిస్తాయి, ఇందులో సందేహం లేదు. ప్రతి వారికి అనుభవైక వేద్యమే. కానీ మానవుడి స్వభావం చాలా చిత్రం.
ఒక కష్టం వచ్చినప్పుడు ఫలానా పూజ చేసి ఈ కష్టం పోగొట్టుకోవాలనుకుంటాడు. నిజంగా వాడు శ్రద్ధగా చేస్తే దాని ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రతి వారి జీవితంలో కూడా. కానీ అది నెరవేరిపోయాక మాత్రం అది చేసాం వచ్చింది కానీ కాకతాళీయమేమో అని వెంటనే అనిపిస్తుంది వాడికి. కానీ ఆ కష్టంలో ఉన్నప్పుడు మాత్రం అలా అనిపించదు. కనుక బాగా గుర్తుపెట్టుకోండి, యజ్ఞం ఎప్పుడూ వృధా పోదు. యజ్ఞము చెయ్యకుండా మనం ఉంటే వ్యర్థ జన్మలం అవుతాం, కానీ యజ్ఞం చేస్తే మాత్రం సార్థక జన్మలం అవుతాం. అందుకు మానవ జీవితం యజ్ఞమయం కావాలి అనేది కృష్ణ పరమాత్మ ఇక్కడ మనకు అందిస్తున్న ప్రధానమైన బోధ. మిగిలిన తర్క వితర్కాలు తత్వాలు ఇవన్నీ పక్కన పెట్టండి. మన జీవితంలోకి ఇక్కడ తీసుకోవలసింది నియతం కురు కర్మత్వం, యజ్ఞార్థం కురు కర్మత్వం అనే రెండు ఆణిముత్యాలు లాంటి మాటలు తీసుకోవాలి ఇక్కడ మనం. అందుకు యజ్ఞార్థమైన కర్మ వల్ల దేవతలు భావితులై నిన్ను ఆనందింపజేస్తున్నారు. భావితులై భావించినంత మాత్రమున సంతోషించేది దేవతలొక్కరే, ఇంకెవ్వరూ కాదు. అందుకే దేవతల్ని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం. అది మాని మనం ఈ కనిపిస్తున్నటువంటి ఈ లౌకిక జగత్తులో వాళ్ళనే దేవతలను భావించుకుని వాళ్ళ గడ్డాలు పట్టుకు బతిమాలడం వల్ల మన బ్రతుకు దుఃఖమయమవుతుంది. ఈ బతిమాలలో సగం దేవతల్ని బతిమాలన ఈ పాడికి తరించిపోయేవాళ్ళం. ఎందుకంటే భావనకు సంతృష్టి చెందేటటువంటి లక్షణం ఉన్నవాళ్లే దేవత. ఉదాహరణకు మనకు నైవేద్యం పెడతాం, దేవుడన్నీ అడిగాడా అండి? దేవుడేమీ అడగలేదు, దానికి ఏం అక్కర్లేదు, దేవతలే నీకు ఇస్తున్నారు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః. దాస్యంతే ఇస్తున్నట్టు దేవతలు. ఎందువల్ల? యజ్ఞము చేత భావింపబడి. ఏమిటిస్తున్నారు? ఇష్టాన్ భోగాన్ హి, నీకు ఏవి ఇష్టములో ఆ భోగములన్నీ కూడా ఇస్తున్నారు దేవతలు. తైర్దత్త న ప్రదాయేభ్యో, ఇక్కడ రెండో విషయం చెప్తున్నారు. అంటే శ్రేయపరమవాప్స్యత ఉన్నది కదా, నాకే కోరిక లేదు అంటే ఇదంతా ఏరుదాటకి తప్పదకి లడ్డం లాంటిది. నువ్వు సాధన చేసి జ్ఞానం పొందావన్నా దేనితో సాధన చేసావు? ఈ శరీరంతోనే, ఈ శరీరం వల్ల పోషింపబడ్డ బుద్ధితోనే కదా చేసావు. అన్నం పెట్టకుండా కూర్చోబెట్టి వేదాంతం మొదలు పెట్టండి, ఆ చెప్తున్న గురువుని రెండు చెంపలు వాయించాలని శిష్యుడికి కూడా అనిపిస్తుంది. సహజం. విచారణ చేయాలన్నా, బుద్ధి పని చేయాలి అన్నా శరీరానికి సత్వం ఉండాలి కదండి. శరీరంలో ఇంద్రియాలన్నీ చచ్చుబడిపోయి అనారోగ్యమై ఉన్నప్పుడు విచారణ చెయ్యు అంటే బుద్ధి మాత్రం పనిచేస్తుందా? అందుకు బుద్ధి అనేటటువంటిది కూడా ఇంద్రియమేగా, దానికే అధిష్టాన దేవతలు ఉన్నారు కదా మరి. కనుక అంతఃకరణాధిష్టాన దేవతలు, ఈ బాహిరమైనటువంటి కర్మేంద్రియ జ్ఞానేంద్రియ అధిష్టాన దేవతలు, వీరందరూ నీకు సహకరించాలి అంటే ఆ దేవతలను నువ్వు ఆరాధించాలి. ఎందుకంటే ఇప్పుడు నీకు కొత్త భోగములు అక్కర్లేదు, కానీ ఈ పని చేస్తున్న ఇంద్రియములు అనేటువంటి అనుభవము నీకు పురాకృతములైన యజ్ఞముల ద్వారానైనా లభించే కదా. ఆ లభించినందుకు మళ్ళీ యజ్ఞం చేయంటున్నాడు. అది విశేషం. ఈ యజ్ఞం ఎందుకు చెయ్యాలి అంటే తైర్దత్తాన ప్రదాయేభ్యో, చాలా సూటి అనే మాట చెప్తున్నాడు ఇక్కడ. తైహి దత్తాహ, నువ్వు అనుభవిస్తున్నవన్నీ కూడా తైహి అంటే వారిచే, దత్తాహ ఇవ్వబడినవి అని అర్థం. అంటే కంటికి చూసే శక్తి, చెవికి వినే శక్తి, కాలికి కదిలే శక్తి, చేతికి పట్టే శక్తి, ఇవన్నీ కూడా తైహి దత్తాహ, ఆ దేవతల చేత నీకు ఇవ్వబడినవి. ఆ ఇవ్వబడినవి న ప్రదాయేభ్యో, ఎవరైతే తిరిగి వారికి సమర్పణం చేయడం లేదో, చేయకుండా యో భుంక్తే, ఇక్కడ గొప్ప విషయం. వారి చేత నువ్వు భోగములు అనుభవిస్తూ వారికి సమర్పణ చేయకుండా నువ్వు ప్రవర్తించినట్లయితే స్తేన ఏవ సహా, దొంగవవుతావు, జాగ్రత్త. స్తేన అంటే దొంగ అని అర్థం. ఇప్పుడు స్పష్టమైంది కదా. వారు ఇచ్చినటువంటి భోగములను వారికి సమర్పణ చేయనప్పుడు నువ్వు దొంగ అవుతావు. అంటే దొంగ అంటే ఎవడు? కృతఘ్నుడు దొంగ. దొంగ అంటే కృతఘ్నుడే దొంగ. అవతల వారి సొత్తుని వారికి కృతజ్ఞత చెప్పకుండా స్వీకరిస్తే వాడు పెద్ద దొంగ అవుతాడు. అది విశేషం. వారి నుంచి స్వీకరించి వారి పట్ల కృతజ్ఞత ప్రకటించకపోతే దొంగ అవుతాడు. అందుకే యజ్ఞం అంటే ఇక్కడ మనకి నాలుగవ అర్థం ఏమిటి వస్తున్నది? కృతజ్ఞతాపూర్వకమైన కర్మ మరి యొక్క అర్థం వస్తున్నది.
కృతజ్ఞతాపూర్వకమైన కర్మ. దీని గురించి మనం ఎన్నో మార్లు చెప్పుకున్నాం. యజ్ఞం ఎందుకు చెయ్యాలి అంటే భగవంతుడు లేదా దేవతలు ఏవో ఇస్తారని చేయడం కాదయ్యా, ఎన్నో ఇచ్చారని చెయ్యాలి అని ఇక్కడ చెప్పుకున్నాం. ఈ ఎన్నో ఇచ్చారని చేయడం ఏ కోరిక లేనివాడు చేస్తాడు. ఏదో ఇస్తారని చేయడం కోరిక ఉన్నవాడు చేస్తాడు. అందుకు ఎన్నో ఇచ్చినందుకు కర్మ చేస్తారు. ఎవరు? సిద్ధి పొందిన వారు కూడా ఎన్నో ఇచ్చినందుకు కర్మ చేస్తారు. అందుకే కృతఘ్నస్య నివృత్తయే అన్నారు. ఒకవేళ యజ్ఞార్థమైన కర్మ చెయ్యకపోతే కృతఘ్నతా దోషం వస్తుంది. ఎవడైతే ఈ ప్రపంచంలో తింటున్నాడో, ఎవడైతే ఈ ప్రపంచంలో బట్ట కడుతున్నాడో, ఎవడైతే ఈ ప్రపంచంలో ఊపిరి పీలుస్తున్నాడో, ఎవడైతే ఎండ వచ్చినా వాన వచ్చినా నీడ కోసం ఒక చెట్టునో పుట్టనో ఆశ్రయిస్తున్నాడో వాడు అందరూ యజ్ఞం చేయవలసిందే. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న వాటి సహాయం వల్ల బ్రతుకుతున్న నువ్వు వాటి కృతజ్ఞత ప్రకటించకుండా బ్రతికితే దొంగవవుతావు సుమా. అందుకు అన్నిటికంటే పెద్ద దోషం కృతజ్ఞత. అందుకు కృతజ్ఞుడిగా బతకకు. భగవంతుడు నిందిస్తున్నవి రెండింటిని, సోమరితనాన్ని, కృతజ్ఞతని. సోమరితనాన్ని ఎంత నిందించాడో చెప్పుకున్నాం, కృతజ్ఞతని ఎంత నిందిస్తున్నాడో ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అందుకు కృతజ్ఞుడై ఉండాలి. మనం లోకంలో మాటి మాటికి మాట చెప్తూ ఉంటాం, కృతజ్ఞత ఉండాలండి అని. అది ఎవరికి? అవతల వాడికి. ఎందుకంటే వాడికి వీడెప్పుడో ఇంత సాయం చేశాడు. అది పట్టుకుని జీవితాంతం దెప్పుతూ నేనప్పుడు వాడికి అంత చేశాను కానీ వాడు నాకేమీ లేదండి, మనుషులకు కృతజ్ఞతే లేదండి అంటాడు. అది వీడివే ప్రశ్నించుకున్నాడా తెలుస్తుంది. కానీ అది చెయ్యంగా మన ఆత్మవిచారణ కోసం చెప్పిన వేదాంతాన్ని పరవిచారణ కోసం చక్కగా వినియోగిస్తుంటాం మనం ఈ వేదాంత వాక్యాలని. ఎన్ని గీతలు చెప్పినా ఈ జనాలకు బుద్ధి రాదండి. వీళ్ళు మారరు, ఇంకా ఈర్ష అసూయలే అని. ఎవరు? వీరు మారరు అని వీడు దుఃఖపడుతున్నాడు, వీడంత మారాడని. అందుకు ప్రశ్న అటు వేయడం కాదు, ముందు ఇటు వేసుకోవాలి. నేనంత మారాను, నేనెన్ని చదవలే పుట్టి, నేను ఇప్పటికి ఎన్ని వినలేదు, ఎంత మారాను. వాడు మారలేదని నీకెందుకు బాధ? ఎందుకంటే వాడి కర్మఫలం అనుభవించడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. వాడు సిద్ధంగా ఉన్నా ఉండకపోయినా వాడి చేత అనుభవింపజేయడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది. మనకెందుకు? వాడు అనుభవించడానికి వాడి కర్మకి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతావా? వాడి కర్మఫలం అనుభవించడానికి లేదే. వాడి కర్మఫలం అనుభవించడానికి సిద్ధంగా లేని నువ్వు వాడి యొక్క గుణగణాల గురించి, వాడు మారాడో లేదో గురించి చర్చించడానికి నీకేం అర్హత ఉందయ్యా? ముందు నీ గురించి ఆలోచించుకో. నీ గురించి ఆలోచించుకుంటే ముందు చిన్ని నా పొట్టగని కాదు, నిన్ను నువ్వు ఎంత సంస్కరించుకున్నావో ఆలోచించుకో. అందుకే ఇవన్నీ తన వైపు తిప్పుకుని చూసుకుంటే తైర్దత్తాన ప్రదాయేభ్యో, వారి వల్ల పొంది వారికి ఇవ్వకపోతే అది ద్రోహం. వారికి ఏమీ ఇవ్వక్కర్లేదండి అసలు నిజానికి. ఇప్పుడు యజ్ఞం చేయడం వల్ల ఏం జరుగుతున్నది? మంచి వర్షం కురుస్తోంది అనుకుందాం. యజ్ఞ ప్రక్రియ గురించి వేదం గొప్ప మాట చెప్పింది. అగ్నౌ ప్రాప్త ఆహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్ఠతి, ఆదిత్యా జాయతే వృష్టి, వృష్టేరన్నం తత ప్రజాః. ఇది సహయజ్ఞ ప్రజా సృష్టాకి అన్వయించండి. ఇది మన యొక్క భారతీయ ధర్మశాస్త్రం చెప్తున్న విషయం. అగ్నియందు వేసిన ఆహుతులు సూర్యకిరణ మార్గముల ద్వారా ఆదిత్య మండలానికి చేరుకుంటున్నాయి. ఆదిత్య మండలం దేవతామయం. అక్కడ ఉన్న దేవతలు ఆ శక్తిని గ్రహించి వృష్టిని కురిపిస్తున్నట్ట. ఎందుకంటే ఆదిత్య మండలం నుంచి వచ్చే శక్తుల వల్లనే పర్జన్యములు మొదలైనవన్నీ ఏర్పడుతున్నాయి. వాటి నుంచి వృష్టి వస్తున్నది. అందుకు ఆదిత్యాత్ జాయతే వృష్టి, ఆదిత్యుని వల్ల వృష్టి వర్షం లభిస్తున్నది. వృష్టే అన్నం, వృష్టి వల్ల అన్నం లభిస్తుంది. అన్నం వల్ల జీవ సృష్టి జరుగుతుంది. ఇది మనకి అనాదిగా చెప్పబడుతున్న వేద విజ్ఞానం. భగవద్గీతలోది కాదు ఈ వాక్యం, అనాదిగా చెప్పబడుతున్న వేద విజ్ఞానం. అదే ఇప్పుడు కూడా కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, కొత్తదేం కాదు. పురోవాచ ప్రజాపతి, ముందు చెప్పిందే పురాప్రోక్తామయానగా. ఇక్కడ వేదాదుల్లో చెప్పబడ్డ మాటే కృష్ణ పరమాత్మ ఇక్కడ వివరిస్తున్నారు. ఇదయ్యా యజ్ఞం ప్రక్రియ. కనుక ప్రజా సృష్టికి ఏ హేతువేది? అన్నము. అన్నానికి హేతువేది? వృష్టి. వృష్టికి హేతువేది? ఆదిత్యుడు. ఆ ఆదిత్యుడు వృష్టి కురిపించడానికి హేతువేది? యజ్ఞం. అందుకు యజ్ఞాన్ని విడిచిపెట్టకు. ప్రజకి హేతువైనటువంటి యజ్ఞాన్ని ఎలా విడిచిపెడతావు? అందుకు వారి ద్వారా ఇన్ని పొంది
భావనా మాత్రం చేత సంతృష్టి పొందే వారికి ఆ భావననే సమర్పించండి. అందుకే దేవతలని భావనా హృదయులు అని, భావనా గమ్యులని చెప్తారు. భావగ్రాహి జనార్దన, భావగ్రాహి మహేశ్వర అని చెప్తూనే భవానీ భావనాగమ్య అని కూడా మనం చెప్తున్నాం. దేవతలందరూ భావనచే సంతృష్టి చెందేవారు. అంతేకాదు, అన్నాదులు మనం ఇంట్లో సమర్పించినప్పుడు, ఈ రోజుల్లో మన అగ్నిహోత్రాలు రగల్చాం, కానీ ఇంట్లో ఒక దీపం పెట్టుకోవడం యజ్ఞం చేయడం, ఆ పెట్టిన దీపానికి నివేదన చేయడం యజ్ఞం. ఎందుకంటే వెలిగించిన దీపం ఆదిత్యునికి ప్రతిరూపం. అక్కడ వెలిగించిన అగ్నిహోత్రం ఆదిత్యునికి ప్రతిరూపమై మన చేత ఆహుతులు ఎలా స్వీకరిస్తున్నదో, ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించి దేవతల్ని భావించి, ఆ దేవతల్ని ఈ అభీష్టంగా మనం ఎవరిని చిత్ర చేస్తున్నామో వారిని తలంచుకుని వారికి నివేదన చేసి దాన్ని మనం స్వీకరిస్తున్నాం. ఈ నివేదన చేసిన వాళ్ళు తింటున్నారా? స్వీకరిస్తారట. ఎలా స్వీకరిస్తారు? దాని యందు మనం ఏ భావనతో ఇచ్చామో ఆ భావాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నారు. ఊరికనే అక్కడ పదార్థం పెట్టి నివేదన చేశారంటే కుదరదు. వారి వారి విధానాల ప్రకారంగా కనీసం ఇది భగవంతునికి అర్పిస్తున్నాను అని చేయి చూపిస్తాం మనం. ఈ భావన, అర్పిస్తున్నాను అనే భావనతో స్వీకరిస్తున్నాం. మనం ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు తీసుకొచ్చి కాఫీ ఎదురుగా పెట్టి వెళ్ళిపోతే నా కోసమే పెట్టుంటారు అని తీసుకుంటామా? లేదు కదా. కనీసం తీసుకోండి అంటే తీసుకుంటాం, లేకపోతే సైగ చేసేదైనా తీసుకుంటాం. అంతేగాని వాళ్ళందరూ వాళ్ళు పెడితే మనం తీసుకుంటామా? లేదు కదా. అందుకే దేవతకు కూడా నీ భావనని పదార్థం బట్టి వ్యక్తం చేస్తున్నావు. వ్యక్తం చేస్తే వాడు స్వీకరిస్తున్నాడు. దేన్ని? పదార్థాన్ని స్వీకరిస్తే మనం పెట్టం రోజు. వాళ్ళు స్వీకరించేది పదార్థము ద్వారా దాన్ని అర్పిస్తున్నాననే భావాన్ని స్వీకరిస్తున్నారు. అందుకు దేవతలు దర్శన మాత్ర సంతుష్టులు, మానవులు అనుభవ మాత్ర సంతుష్టులు. అది విశేషం. వీడికి నీ ఎదురుగా ఇన్ని పిండి వంటలు పెట్టాం, చూసి సంతోషించు అని వాడికి విస్తర వేసి మళ్ళీ లాక్కుపోతే వీడు లబలబలాడుతాడు. వీడు అలా సంతృష్టి చెందలేడు. దేవత సంతోషిస్తుంది. మానవుడు ఆ తింటే సంతోషిస్తాడు, దేవత చూస్తే సంతోషిస్తుంది. అది విశేషం. దేవత ఎలా చూస్తుంది? వాళ్ళు తేజోమయులు, వాళ్ళ లక్షణమే చూడడం. అందుకు ఆ తేజోమయులైన దేవతల్ని మనం దర్శిస్తున్నాం. అందుకు ఆదిత్యాహ అంటే దేవతలనే ఒక అర్థం ఉన్నది. దేవతామయుడు కనుక సూర్య భగవానుడికి ఆదిత్యుడు అనే పేరు కూడా ఉన్నది. దానికి మనం ఇక్కడ ప్రతీకగా, ప్రతిరూపంగా దీపం వెలిగించుకోవడం మనం చేసేది. ఎందుకంటే ఎంత యజ్ఞమైనా మనమేం చేయగలమనే దానికి తీసుకొచ్చి మీకు బోధించడం జరుగుతున్నది. అందుకే ప్రతివాడు కూడా 5 రకములైన యజ్ఞములు చేయాలి. చేస్తే ఇష్టమైన కోరికలు లభిస్తాయని చెప్పారు, దేవతలు సంతోషిస్తారని చెప్పారు. చాలా బాగుంది. చెయ్యకపోతే, ఇప్పుడు రెండో ప్రశ్న, చెయ్యకపోతే కృతఘ్నత అనే మహాపాపం వస్తుంది. అంతేకాదు, నీ బ్రతుకు కోసం నువ్వు పాపం చెయ్యక తప్పదు. నిత్య జీవితంలో మనం చాలా పాపాలు చేస్తున్నాం. నేను ఏ పాపము ఎరగనండి అంటే, ఏ పాపము ఎరగవు, కానీ పాపం లేకుండా బతకలేవు నువ్వు. మన నిత్యం ఈ శరీరాన్ని పోషింపజేసుకోవడానికి అనివార్యంగా కొన్ని పాపాలు చేయవలసి వస్తుంది. సృష్టిలో దేనినైనా సరే మనం హింసించనిది బ్రతకలేము. అలాగని హింసని ప్రేరేపణ చేసుకుంటూ వెళ్ళడానికి లేదు. కనుక అనివార్యమైన ఒక హింస ఉంటుంది. నువ్వు బ్రతకడానికి ఒక అనివార్యమైన హింస అనేది తప్పదు. అనివార్యమైన హింస చేసినా హింసే కదా. చూడండి ఎంత గొప్పగా ఆలోచించాడో భారతీయ మహర్షి. అనివార్యమైన హింస అయినా హింసే కదా, దాని ఫలితమే నువ్వు అనుభవించాలి కదా. ఉదాహరణకి డాక్టరు శస్త్రచికిత్స చేస్తాడు, అక్కడ వ్రణం ఉన్నది. ఆ శస్త్రచికిత్స చేసేటప్పుడు కత్తితో కోస్తాడు. ఎందుకు కోసాడు? కొయ్యాలని సరదాతో కోయలేదు కదా, ఆ వ్రణాన్ని తొలగించడానికి కోసాడు. వ్రణాన్ని తొలగించడానికి కోసాడు కనుక ఈ కోసిన దాని ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందా? వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? ఆ ఇన్ఫెక్షన్కి వేరే మందు ఇస్తాడా లేదా? అదేవిధంగా మనం జీవించడానికి అనివార్యమైన హింస చేసినా ఆ అనివార్యమైన హింసా దోషం కోసం కొన్ని కర్మలు చేయాలట. అది విశేషం ఇక్కడ. అవి ఏమిటి అనివార్యమైన హింసలు మన నిత్య జీవితంలో చేసేవి అంటే, ఖండిని, పేషిణి, చుల్లి, ఉదకుంభీచ మార్జని, పంచసూనా గృహస్థస్య
తాభిస్వర్గన్న విందతి పంచసూన కృతం పాపం పంచయజ్ఞైర్వ్యపోహతి. అది చెప్తున్నాడు. ప్రతివాడికి పంచసూనములు అనే 5 రకములైన పాపములు వస్తాయి. తనని తాను పోషించుకోవడానికి ప్రతి గృహస్థు ఈ పని చేస్తాడు. గృహస్థు అంటే గృహంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళమే కదా, అందుకు గృహస్థులందరూ కూడా ఈ పాపం చేస్తారట. మొదటిది ఖండిని అంటే తరుగుట. తప్పదు కదా, అన్నం తినాలి, ఖండించక తప్పదు. కూరానారా తరుగుతాం, కూరానారా తరిగినా పాపం వస్తుంది. ఎందుకంటే సృష్టిలో జీవమయం కాని వస్తువు లేదు, జీవమయం కానిది జీవుణ్ణి పోషించలేదు. అందుకే జీవమయమైన దాన్ని నువ్వు స్వీకరించాలి అంటే అనివార్యమైన హింస చేయక తప్పదు. మరీ రుచుల కోసం ఇత్యాదుల కోసం అతి హింస చేయకపోయినా పోషణార్థమైనా చేయక తప్పదు కదా. ఎంత ఆకుకూరలు తిన్నా వాటినైనా తరిగించో, ఏరో లేదా నేల నుంచి పెకలించో నువ్వు బ్రతుకుతావు కదా. కాయగూరలు తిని బతికినా ఆ బ్రతికైనా తప్పదు కదా. అందుకు ఖండిని ఒక దోషం. 2 పేషిణి, ఒకదాన్ని గ్రైండ్ చేసే దోషం. అంటే తిరగల్లో మనం విసరుట, తిరగలి తిప్పుట మొదలైనవన్నీ కూడా పేషిణి. అదేవిధంగా చుల్లి ఉదకుంభీచ అంటే విసరుట, దంచుట మొదలైనవి. అలాగే నీళ్లు మోసుకు రావడం వల్ల కొన్ని మరణిస్తాయట. మనం నీళ్లు పోసుకున్నా కొన్ని మరణిస్తాయి, నీళ్లు స్వీకరించినా కొన్ని మరణిస్తాయి. ఆ నీటిని ఆధారం చేసుకుంటున్నటువంటి జీవజాలములు నశిస్తాయి. అంతేకాదు మనం స్నానం చేస్తే కొన్ని మరణిస్తాయి. అయితే అవి మరణించకుండా మనం ఉండాలని చెప్పి మనం స్నానం చేయకుండా ఉంటే వాటికి రావాల్సిందేదో మనకు వస్తుంది. అందుకోసం స్నానం చేయడమైనా అనివార్యమైన కర్మే. దానికోసం నలుగు పెట్టుకోవడం ఇది చేసినప్పుడు నీ శరీరంలో ఆశ్రయించుకున్న మాలిన్యాన్ని ఆశ్రయించుకున్న జీవుల్ని నువ్వు హింసించిన దోషమైనా వస్తున్నది కదా. అలాగని వాటిని విడిచిపెడతావా? కనుక సృష్టిలో నీ నిత్య జీవితం నడవడానికి అనివార్యమైన హింస తప్పనిసరిగా చేసి తీరుతావు. ఉదకుంభీచ మార్జని. మార్జని అంటే తుడవడం, ఇల్లు ఊడవడం అంటారు. ఇల్లు ఊడవడం చెయ్యకపోతే మహాదోషం, చేస్తే ఇంకా దోషం. ఎందుకంటే ఆ దుమ్ము ధూళిని ఆశ్రయించుకుని చాలా జీవులు ఉంటాయి. వాటన్నిటిని నువ్వు తుడిచి రోడ్డు మీద పడేస్తున్నావంటే అవన్నీ చెప్పిన దోషం. అందుకు నేను చాలా అహింసాపరాయణుడి కనుక మా ఇంట్లో నేను తుడవనండి, ఓడవనండి అంటే అశుభ్రతకు కూడా అహింసావర్తం పేరు పెట్టుకుంటే చెప్పేది లేదు. ఇవన్నీ నువ్వు చెయ్యక తప్పనటువంటి హింసలు. ఈ చెయ్యక తప్పని హింసలు పోవాలి అంటే ఈ హింసలు చేసిన వాడు ఉత్తమ స్థితిని పొందడు. అది కూడా చెప్తున్నారు ఇక్కడ జనం. ఇది ఇన్విటబుల్ కదండి, అనివార్యం కదా. పాపం రాదు. ఎప్పుడు పాపం రాదు? అనివార్యం గనుకనే దీన్ని చిన్నపాటి ప్రాశ్చిత్తంతో పాపం దోషం పోతుంది. అది విశేషం. అనివార్యమైన హింస చేసినప్పుడే చిన్నపాటి పరిష్కారంతో దాన్ని తొలగించుకోగలం. నువ్వు కోరి కోరి దుర్మార్గుడివై హింస చేస్తే దానికి ఈ చిన్నపాటి యజ్ఞాలు సరిపోవండి. అసలు ఆ ప్రాయశ్చిత్త కర్మలు మహాఘోరం. అనివార్యంగా చేసేటువంటి హింసకే ఇంత సులభమైన ప్రాయశ్చిత్తం చెప్తున్నాడు. అది విశేషం. అదేమిటి? పంచసూన కృతం పాపం పంచయజ్ఞైర్వ్యపోహతి. ఈ పంచసూనముల వల్ల వచ్చేటువంటి పాపములను తెచ్చడానికై పంచయజ్ఞములు జరుగుతున్నాయి. అందుకు ఇప్పుడు ఎందుకు మనం యజ్ఞములు చేయాలి అంటే అనివార్యమైనటువంటి పాపము ఏది నీ జీవయాత్ర కోసం చేయవలసి వచ్చిందో తద్దోష పరిహారార్థం ఒకటి. రెండవది, ఆ దేవతలిచ్చిన శక్తులతో బ్రతుకుతున్నావు గనక కృతజ్ఞతాపూర్వకంగా చేయవలసింది ఒకటి. కనుక నీ కోరికలు లేకున్నా నీ అవసరాలు తీరిపోతున్నాయి గనక వాటి కోసం నువ్వు అనివార్యంగా హింస చేస్తున్నావు గనక తద్దోష పరిహారార్థం చేయవలసినదే. చెయ్యకపోతే నీకు చిత్తశుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఉత్తమ గతి లేదు. అందుకు పంచయజ్ఞముల వల్ల పంచసూనములు పోతున్నాయని చెప్పారు. ఇక్కడ మరొక ప్రశ్న, ఇంత పంచయజ్ఞాలు చేస్తే ఈ 5 పాపాలు పోవడానికేనా అంటే, ఇంత పంచయజ్ఞాలు చేయడం వల్ల ఈ 5 పాపాలు పోవడం కూడా ఒక ప్రయోజనం, కానీ ఈ 5 పాపాలు పోవడం మాత్రమే ప్రయోజనం కాదు. ఇంకా ఇతరత్ర అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నీ జీవితంలో నీకు ఇష్టమైనవన్నీ ఇవ్వగలిగే శక్తి పంచయజ్ఞములు ఎందున్నాయి. ఈ పంచయజ్ఞములు ప్రతివాడు చేయాలి. అన్నిటికంటే ముఖ్యం దేవత. అది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది దేవయజ్ఞం. అది వీటన్నిటి సారం. ఈ రోజుల్లో అతిథి పూజలు లాంటివి నిజానికి నిత్యం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
పితృయజ్ఞములు కూడా నిత్యం చేయాలి. అసలు పితృతర్పణలు నిత్యం చేయాలి. అలాంటిది శ్రోత్రియులు నిత్యం కాదు కదా. అమావాస్య తర్పణలు సంవత్సరాన్ని పెట్టి ఆబ్దిగాలికే వచ్చింది పాపం. కానీ ఈ నైమిత్తికంగా చేసేటువంటి ముఖ్యమైన పితృతర్పణలు మనం ఎలాగో వదలకుండా చేయవలసిందే. కానీ నిత్యం చేయలేకపోతున్నాం. కానీ నిత్యం దేవతార్చనైనా చేయగలగాలి. దేవతను ఆరాధించడం అనేది ప్రతి వ్యక్తి నిత్యం చేయవలసింది. అందుకు యజ్ఞములు ఇది విశేషం. అలాగే లోకము పట్ల నువ్వు చూపించవలసిన కృతజ్ఞత ఇవన్నీ కూడా చెప్పబడుతున్నాయి. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్. మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, నిన్నటి రోజున మనం భగవానుడు ఉపదేశించినటువంటి గీతావచనముల్లో కర్మయోగాన్ని 3వ అధ్యాయాన్ని ప్రస్తావించుకున్నాం. అందులో పంచయజ్ఞముల వల్ల పంచశూనములు పోతున్నాయని చెప్పారు. ఇక్కడ మరొక ప్రశ్న, ఇంత పంచయజ్ఞాలు చేస్తే ఈ 5 పాపాలు పోవడానికేనా అంటే, ఇంత పంచయజ్ఞాలు చేయడం వల్ల ఈ 5 పాపాలు పోవడం కూడా ఒక ప్రయోజనం, కానీ ఈ 5 పాపాలు పోవడం మాత్రమే ప్రయోజనం కాదు. ఇంకా ఇతరత్ర అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నీ జీవితంలో నీకు ఇష్టమైనవన్నీ ఇవ్వగలిగే శక్తి పంచయజ్ఞములు ఎందున్నాయి. ఈ పంచయజ్ఞములు ప్రతివాడు చేయాలి. అన్నిటికంటే ముఖ్యం దేవత, అది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది దేవయజ్ఞం. అది వీటన్నిటి సారం. ఈ రోజుల్లో అతిథి పూజలు లాంటివి నిజానికి నిత్యం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. పితృయజ్ఞములు కూడా నిత్యం చేయాలి. అసలు పితృతర్పణలు నిత్యం చేయాలి. అలాంటిది శ్రోత్రియులు నిత్యం కాదు కదా. అమావాస్య తర్పణలు సంవత్సరాన్ని పెట్టి ఆబ్దిగాలికే వచ్చింది పాపం. కానీ ఈ నైమిత్తికంగా చేసేటువంటి ముఖ్యమైన పితృతర్పణలు మనం ఎలాగో వదలకుండా చేయవలసిందే. కానీ నిత్యం చేయలేకపోతున్నాం. కానీ నిత్యం దేవతార్చనైనా చేయగలగాలి. దేవతను ఆరాధించడం అనేది ప్రతి వ్యక్తి నిత్యం చేయవలసింది. అందుకు యజ్ఞములు విశేషం. అలాగే లోకము పట్ల నువ్వు చూపించవలసిన కృతజ్ఞత ఇవన్నీ కూడా చెప్పబడుతున్నాయి. చివరికి ఒకడు దానం చేసాడనుకోండి, మనకి ఏదైనా వాడు దానం చేశాడు కనుక మనం రుణపడి లేవు. రుణపడి లేనప్పుడు మరి ఎలా తీర్చుకోగలం? ఇప్పుడు దేవతలు ఇంత వర్షం మనకు కురిపించారు. ఇంత వర్షం కురిపించినప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వాలి మనం? నువ్వు చూపించే భావన శ్రద్ధ, దైవం నీ వైపు చూపించే భావన దయ, అది విశేషం. అందుకు మన భావన శ్రద్ధ, భగవద్భావన దయ. నువ్వు శ్రద్ధగా సమర్పిస్తే దైవం దయతో అనుగ్రహిస్తాడు. అందుకు యజ్ఞం అనే దానికి ప్రధానమైనటువంటి విషయం చెప్తున్నారు. ఒకవేళ యజ్ఞము చెయ్యకుండా మనం ప్రకృతిలో ఏ పదార్థాన్నైనా అనుభవిస్తే వాడు దొంగవుతాడు సుమా అన్నారు. అంటే దేవుడి సొమ్ము మహాపాపం అని ఇప్పటికే అంటూ ఉంటాం. ఇప్పుడు ఆ భీతే లేదు రండి. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పుకుంటున్న వాళ్ళందరూ తింటున్నది అదే వాళ్ళంతా తింటున్నా పట్టించుకోనంత మొద్దు నిద్ర హిందువులది. తినడం వాళ్ళ పని. మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్క చోట దేవుడి సొమ్ము ఎంత తింటున్నారో. పాపభీతి, దైవభీతి చాలా పోతున్నది. అంటే ఒక ఆలయంకు వీటికి నియమించబడ్డటువంటి మన పూర్వీకులు వాటికై ఇచ్చినటువంటి ఆ దేవద్రవ్యముని భయంకరంగా భోజేస్తున్నారు. మహాభారతంలో దుర్యోధనాదులు కూడా వాటి జోలికి వెళ్ళలేదు ఎప్పుడూ కూడా. రాక్షసులు కూడా జాగ్రత్తగానే ఉండేవారు. వాళ్ళని మించిపోయినటువంటి ప్రజాస్వామ్యంలో మనమున్నాం, అది విశేషం. పాశ్చాత్యులు పాలించేటప్పుడు కూడా ఈ దుస్థితి లేదు. దేవద్రవ్యాలను ఇంత ఘోరంగా తినడం మనం ఎలాగూ పట్టించుకో. మన దేవాలయాలు పోయినా పర్వాలేదు, ఏం పర్వాలేదు, మన ఆలయాలు బాగుంటే చాలనే స్థితిలో మనం ఉన్నాం. ఇలాగా దేవుడు సొమ్ము తింటే పాపం అన్నాం కదా. సృష్టి అంతా దేవుడి సొమ్మే, బాగా గుర్తుపెట్టుకోండి. సృష్టి అంతా దేవుడి సొమ్మే. సూర్యకాంతి దేవుడి సొమ్ము, కురిసే వర్షం దేవుడి సొమ్ము, వీచే గాలి దేవుడి సొమ్ము. ఎవడబ్బ సొమ్ముని ఊపిరి పీలుస్తున్నావు, ఎవడబ్బ సొమ్ముని వెలుగును గ్రహిస్తున్నావు, ఎవడబ్బ సొమ్ముని నీరు తాగుతున్నావు. ఇవన్నీ దేవుడి సొమ్ము గనక
వారిని నువ్వు భావించి యజ్ఞము చెయ్యు, లేకపోతే స్తేన ఏవ సహా, వాడు దొంగ సుమా అని చెప్తున్నాడు. అని చెప్పి వెంటనే యజ్ఞము చెయ్యగా మిగిలినది ఏదైతే ఉంటుందో దానిని తినేవాడే గొప్పవాడు, వాడు మాత్రమే అమృతాన్ని తిన్నవాడవుతాడు సుమా అని తర్వాత వాక్యంలో చెప్తున్నారు. యజ్ఞశిష్టాసినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః. అన్ని పాపముల నుంచి విమోచనం పొందాలి అంటే అమృతం తినాలి. మనం అమృతం తినాలి అంటే మళ్ళీ దేవలోకం నుంచి తెప్పించుకోవాలా, లేదా గరుత్మంతుని ప్రార్థించితే అమృత కుంభం తెచ్చుకొచ్చి పెడతాడా? అమృతం అంటే నిర్వచనం కూడా స్వామి చెప్తున్నాడు. యజ్ఞశిష్ట అశిన సంతః, యజ్ఞము చెయ్యగా మిగిలిన దానిని తినే సత్పురుషులు వాళ్ళు అమృతాన్ని తిన్నటువంటి వారే. యజ్ఞశిష్టాశిన సంతో, వాళ్ళు అమృతాన్ని తిన్నవాళ్ళు. వాళ్ళు ముచ్యంతే సర్వకిల్బిషైః, యజ్ఞము చెయ్యగా మిగిలిన దాన్ని తినేవారు సర్వకిల్బిషముల నుంచి, అనగా అన్ని పాపముల నుంచి అని అర్థం. ఇక్కడ పాపములు అంటే దోషములు అని అర్థం. ఒక వ్యక్తిని, ఆ జీవ సంస్కారాన్ని ఎన్ని దోషాలు ఆవరించుకున్నాయో ఆ వ్యక్తికి తెలియదు. బాగా గుర్తుపెట్టుకోండి. నేనే పాపము ఎరగనండి అంటే అసలు నీ గురించి నువ్వే ఎరగవు, పాపాల గురించి ఎరగడం ఇక్కడ. అసలు జీవుడి గతి ఏమిటి, జీవుడి చుట్టూ ఉన్నటువంటి చిత్త సంస్కారం ఏమిటి మనకేం తెలుసు? అనేక జన్మ పరంపరలకు చెందినటువంటి సంస్కారములు జీవుడి చిత్తంలో ఉంటాయి, రికార్డ్ అయి ఉంటాయి. అవన్నీ కూడా ఆ మాలిన్యములు పోగొట్టుకోవడానికే యజ్ఞకర్మలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. అదే నిన్న చేసిన పాపము ఇవాళ చేసిన పాపము పోగొట్టుకోవడానికి కాదు. ఈ రికార్డు మళ్ళీ ఉంది ఫ్రెష్. అసలు ఎప్పటి నుంచో తెచ్చిపెట్టుకున్నవి, ఇంకా అక్కడ తర్వాత జన్మల్లో దాచిపెట్టుకున్నవి ఉన్నాయి. మనం చేసినవన్నీ ఒక్క జన్మతో తీరుతాయా? అనేక జన్మల్లోంచి కొన్ని తెచ్చుకు డ్రా చేసుకొచ్చాం ఈ జన్మలో. ఇంకా అక్కడ స్టాక్ చాలా ఉంది. మరి ఇవన్నీ తరగాలి అంటే ఈ జన్మలోనే ప్రయత్నించవచ్చు. సరే, ప్రారంధం ఎలాగో కొంత అనుభవంతో, కొంత జ్ఞాన సాధనతో, కొంత యజ్ఞ సాధనతో తగ్గించుకుంటూ ఉంటాం, లేదా దాన్ని తొలగించుకుంటూ ఉంటాం. తొలగించుకోలేనివి తగ్గించుకోవడం, తగ్గించుకోలేని వాటిని తట్టుకోగలగడం, మూడు ఉన్నాయి. తొలగించుకోగలగడం, తగ్గించుకోగలగడం, తట్టుకోగలగడం, అది ప్రారంధానికి పట్టే అవస్థ. తొలగించుకోగలం కొన్ని ప్రారంధాలని సాధారణమైతే, కొన్ని ప్రారంధాలని యజ్ఞముల ద్వారా తగ్గించుకోగలం, కొన్ని ప్రారంధాలని తట్టుకోగలం. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి చేస్తుంది యజ్ఞం, అది విశేషం. మనం ఏదో ఒక అరిష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఏదో ఒక యజ్ఞం చేసాం. ఆ యజ్ఞం వల్ల కొందరికి అరిష్టం తొలగుతుందా అంటే తొలగేటంత తేలిక పాపం మన దుఃఖానికి కారణమైతే తొలగిపోతుంది. అది ఇంకా గట్టి పాపం అయితే తగ్గుతుంది, దాని తీవ్రత తగ్గుతుంది. ఇంకా గట్టి పాపం అయితే దాన్ని తట్టుకోగలిగే వివేకం వస్తుంది. ఈ మూడింట్లో ఏదైనా ఇస్తుంది నీకు భగవదారాధన, అంతేగాని వృధా పోదు. ఇది బాగా తెలుసుకోండి. ఈశ్వరారాధన, ఈశ్వరార్చన ప్రారబ్ధాన్ని ఈ విధంగా చేయిస్తుంది. సంచితాన్న సమూలంగా నాశనం చేయించగలదు యజ్ఞం, అది విశేషం. ఈ యజ్ఞము ద్వారా నువ్వు నిరంతర ఈశ్వరార్పణ బుద్ధి కలిగి ఉన్నప్పుడు ఆగామి పోగు కాదయ్యా. తద్వారా నువ్వు కర్మబంధం నుంచి విమోచనం సులభంగా పొందగలవు. అందుకు కిల్బిషములు అంటే ఇప్పటివే కావు, ఎప్పటి నుంచి ఎన్ని దాక్కున్నాయో మనకేమి తెలుసు. అందుకు ఈ లోపల దాగిన అన్ని కిల్బిషములు కూడా తొలగాలి అంటే యజ్ఞము చెయ్యగా మిగిలిన దాన్ని తిను అంటే కృతజ్ఞతాపరుడైనటువంటి వాడు మాత్రమే సరైన జీవనం నడుపుతున్నాడని, యజ్ఞము చెయ్యగా మిగిలిన దాన్ని తినాలి, అదే అమృతము స్వీకరించుట అని అంటారు. అలా కాకుండా భుంజతే తే త్వగం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్, తనకి తాను ఎవడైతే వండుకుంటున్నాడో, ఆత్మకారణాత్ అంటే తన కోసమై ఎవడైతే పచంతి వండుతూ ఉన్నారో వారు భుంజతే తే అఘం, వాడు పాపాన్ని తింటున్నాడు అన్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే భగవానుడు ఇక్కడ సోమర్తనాన్ని ఎలా నిందించాడో, కృతజ్ఞతను ఎలా నిందించాడో, ఈ శ్లోకంలో స్వార్థపరత్వాన్ని అలా నిందిస్తున్నాడు. స్వార్థపరుణ్ణి బాగా నిందిస్తున్నాడు. తన కోసం తాను సంపాదించేవాడు, తన కోసం తాను తినేవాడు పాపాన్ని తింటున్నాడు, అది విశేషం. అందుకు త్యాగపూర్వకమైన జీవనం గడిపేవాడే ధన్యుడు. కృతజ్ఞతతోనైనా దేనితోనైనా ఈశ్వరార్పణ బుద్ధితో జీవించేవాడు ధన్యుడు.
ఇక్కడ దేవ, పితృ, మనుష్య, ఋషి, భూత అని 5 చెప్పబడ్డాయే. ఈ 5ంటికై అర్పించడమే పూర్ణ జీవితం. ఇంకా సేవ గురించి, ప్రేమ గురించి ప్రత్యేక నినాదాలు మనం ప్రపంచంలో చెప్పక్కర్లేదు కదా. అదే మనం పంచయజ్ఞ సిద్ధాంతం అని అనేక మార్లు ప్రస్తావించుకున్నాం. ఆ పంచయజ్ఞ సిద్ధాంతమే మొత్తం భారతీయ సనాతన ధర్మానికి మూల సూత్రం. ఆ మూల సూత్రమే సర్వోపనిషత్ సారభూతయేన భగవద్గీత కూడా బోధిస్తున్నది. అందుకు మానవునికి ముఖ్యమైనది ఇంత కూర్చొని మేమేం తెలుసుకున్నాం అంటే జీవాత్మ, పరమాత్మ ఈ రెండు ఒక్కట, వేరా లేదా వీడి అంశ, ఇవన్నీ కూడా చర్చించుకుని బుర్రలు వేడెక్కించుకుని ఇంకా చాలకపోతే వాడి మీద వీడి పుస్తకాలు విసురుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇంక దేనికి ప్రయోజనం లేదు. మన నిత్య జీవితానికి పనికొచ్చే మాట యజ్ఞార్థం కురు కర్మ, నియతం కురు కర్మ. ఈ 2 మాటలు చాలు మనకి కృష్ణుడు ఇచ్చినటువంటి వాడు. అందుకు పంచయజ్ఞం సిద్ధాంతంతో కూడిన జీవితమే సర్వమానవాళికి శిక్షుడు చెప్తున్నాడు. సర్వ జీవులకు కూడా ఇది కర్తవ్యం. అందుకు నిజమైన మానవుడు ఎవరయ్యా అంటే యజ్ఞార్థమైన కర్మ చేసేవాడే. అంతేగాని తన కోసం తాను తినేటటువంటి వాడు పాపాన్నే తింటున్నాడు. పాపం తింటున్నాడంటే అర్థం ఇంకా పాపం రిజల్ట్ ఎంత ఉంటుందో చూడండి. పాపం రిజల్ట్ దుఃఖం. అజ్ఞానము, దుఃఖము ఈ 2 పాపం యొక్క ఫలితం. వాడు పాపం తింటున్నాడు అంటే తిన్నదూరుకుంటుందా, ఒంటి నిండా పడుతుంది. అది అంతే కదండి. తిన్న తిండి వంట పట్టట్లేదండి అంటాం మనం. తిన్న తిండి వంట పట్టాలంటే పాపం తింటే పాపం వంట పడుతుంది. అందుకే మనకి రుద్రాభిషేకం చేసేటప్పుడు త్వగస్థిగతై సర్వ పాపై ప్రముచ్యతే అని గొప్ప మాట వేశాడు. తిన్నటువంటి అన్నంట ఎన్ని రకాలుగా మారుతుందో చెప్తున్నాడు. దానికి ఉపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు మొదలైనటువంటి ఉపనిషద్ విద్యలు వివరం చెప్తున్నాయి, వేదములు వివరం చెప్తున్నాయి, పురాణములు చెప్తున్నాయి. తిన్నదానిలో స్థూల భాగం మలినముగా మారుతున్నది, సూక్ష్మ భాగం ప్రాణశక్తిగా మారుతుంది, ఇంకా అత్యంత సూక్ష్మ భాగం బుద్ధిగా మారుతుందట. అందుకే అన్న విషయంలో అత్యంత జాగరూకుడై ఉండాలి. నువ్వు తిన్న అన్నమే నీకు బుద్ధి అవుతున్నది. అందుకే ఎక్కడ పెడితే అక్కడ అన్నం, ఎలా పెడితే అక్కడ అలా తింటే నీకు కూడని బుద్ధులన్నీ పుట్టే అవకాశం వస్తుంది. ఇప్పుడు వస్తున్నటువంటి దుర్బుద్ధులన్నిటికీ కారణం ఆహార శుద్ధి లేకపోవడమే, ఇంకో కారణం లేదు. ఎందుకంటే ప్రతి జీవి యొక్క శరీరం కానీ, ప్రాణం కానీ, బుద్ధి కానీ ఆహారములు ఏర్పడుతున్నాయి. మీరు స్పష్టంగా చూడండి, ఆకులని ఆధారం చేసుకుని బ్రతికే కొన్ని పురుగులు కనిపిస్తాయి. అసలు అది పురుగో ఆకో పోల్చలం. ఎందుకంటే ఆకుకున్నటువంటి మచ్చలు, ఆకుకున్న రంగు అన్ని పురుగుకుంటాయి. అంటే దాని దేహంలో దాని తిన్న ఆహార లక్షణం స్పష్టంగా కనబడిపోతుంది. అలాగే సృష్టి అంతా కూడా దేహము, ప్రాణము, బుద్ధి ఆహారం మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆహార విషయంలో ఎంత జాగరూకుడై ఉండాలి. ఇంత జ్ఞానం ఉంది కనుకనే ఒక్క భారతదేశంలోనే ఆహార విషయంలో బోలెడని నియమాలు పెట్టారు. జ్ఞానం ఎక్కడుంటుందో నియమం ఎక్కడుంటుంది, నాగరికత ఎక్కడుంటుందో నియమం అక్కడ ఉంటుంది. అందుకే భారతీయులకే ఆహార విషయంలో నియమాలు ఎక్కువ. పాపం మిగిలిన వాళ్ళకి ఏం పర్వాలేదు. ఇంకా 2 చేతులతో పీక్కు తినే సంస్కృతి నుంచి కూడా మేలుకోనటువంటి జాతులవి. మనకి ఎడం చెయ్యి తగలకుండా తినరా, కుడి చేత్తో మాత్రమే అని చెప్పారంటే అది నియమం, అది నాగరికత. టేబుల్ మేనర్స్, భోజనం మేనర్స్ అవి నేర్చుకోవాలంటే భారతీయ శ్రోత్రియ సనాతన కుటుంబాల వద్దే నేర్చుకోవాలి, ఇంకెక్కడే నేర్చుకోవాలి. అందుకు ఏం వండాలి, ఎలా తినాలి, ఎప్పుడే తినాలి, ఆ తినేటప్పుడు చప్పుడు చేయకుండా తినాలి. వాడు ముందు ఆ పరిశేచన చేసి నోట్లో అమృతోపస్తరణం పుచ్చుకున్నప్పుడు చప్పుడు కాకూడదుట. ఆచమనం చేస్తున్నప్పుడు చప్పుడు చేస్తే రక్తపానం చేసిన దోషం అన్నారు. ఎంత ఆలోచించారు చూడండి. చప్పుడు చేస్తూ తినరాదు, చప్పుడు చేస్తూ నీళ్లు తాగరాదు, ఎన్ని విశేషాలు. ఆ కూర్చున్నప్పుడు పంక్తిలో ఇతరులు లేవకుండా నువ్వు లేవరాదు, ఎన్నెన్ని విషయాలు చెప్పారు. అన్నం ననింద్యాత్, తింటున్న అన్నాన్ని నిందించరాదు, విస్తర్ని తొయ్యరాదు. ఎంత కోపం వచ్చినా అన్నం విస్తర్ని తొయ్యడం, అన్న పదార్థాన్ని నిరసించడం కూడదు. ఎలా చూశారండి. అందుకే భారతీయుడు అన్నం తినడం అంటే ఏదో కడుపు నింపేసుకోవడం కాదు, నిలబడి చెయ్యి పట్టుకుని ఎడం చేత్తో పట్టుకుని తింటే గోమాంస భక్షణ చేసినంత దోషం వస్తుందని కూడా చెప్పారు. అందుకు భారతీయుడు అన్నం తినడం చూడండి, పూజ చేస్తున్నంత శ్రద్ధగా ఉంటాడు.
ఆ అన్నం విస్తట్లో వడ్డిస్తారు మొత్తం. ఆ వడ్డించిన తర్వాత దానికి నమస్కారం చేస్తాడు. ఇది యజ్ఞమే అంటాడు వాడు. ఎందుకంటే తనకి సమర్పించుకోవడం కూడా యజ్ఞమే. అంటే తను తినడమే యజ్ఞం అన్నప్పుడు మరి వేరే యజ్ఞం ఎందుకండి అనవద్దు. ముందు యజ్ఞం చేసి స్వీకరించినా మళ్ళీ యజ్ఞం చేస్తున్నానే స్వీకరించమన్నాడు. ఎందుకంటే నీ లోపల నీకు పడేసుకోవడమే తెలుసు, అరిగించేవాడు ఇంకోడున్నాడు. నీ నోట్లో పడేసుకోవడమే తెలుసు, అరిగించే పని వాడిది. స్వగ్రభుగ్విభజన్ తిష్టన్నాహారమజర కవి మంత్రపుష్పం చెప్తున్నది. దాన్నే పరమాత్మ మళ్ళీ చెప్తాడు గీతలో. చిట్ట చివరికి చెప్పేది కాదు, మధ్యలోనే వస్తుంది అది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. కనుక లోపల పంపిస్తున్నామంటే మళ్ళీ ఆయనకే ఇస్తున్నావు కదా. ఆయనకి ఇచ్చేటప్పుడు ఎలాంటిది ఇవ్వాలండి, ఎలా ఇవ్వాలండి? భగవంతుడికి ఏదో ఇచ్చేస్తావా? ఎలా పెడితే అలా ఇస్తావా? అంత శ్రద్ధగా పూజ చేస్తావో అన్నం కూడా అంత శ్రద్ధగా తిను, పూజ చేస్తున్నట్టు తిను. అందుకు నీ ముందు ఉన్నది నీ కడుపు నింపే ఆహార పదార్థం కాదు, అన్నపూర్ణాదేవత అన్నంత పవిత్రంగా దాన్ని స్వీకరించి ఆహారాన్ని ప్రాణాహుతులు వేసుకుని మనం లోపలికి పంపిస్తాం. ఆ లోపల ఉన్న అగ్నిహోత్ర స్వరూపుడైన నారాయణకు మనం సమర్పణ చేస్తున్నా అన్నప్పుడు ఎంత శుద్ధమైన ఆహారం ఉండాలి. అందుకు యజ్ఞార్థం చేసే కర్మ ఏం చేస్తున్నది అంటే యజ్ఞాన్ని శుద్ధి చేస్తుంది. ఇప్పుడు తెలిసింది కదా, యజ్ఞార్థం కర్మ చేసినప్పుడు అది నిన్ను బంధించదు. అది ఎలాగంటే ఒక ఔషధిని స్వీకరించేటప్పుడు దాన్ని యథాతథంగా స్వీకరిస్తే కొన్ని ప్రమాదాలు వస్తాయి. ఆ ఔషధిని శుద్ధి చేసి స్వీకరిస్తాం. ఉదాహరణకి పాదరసాన్ని కూడా ఔషధిగా వాడతారు. కానీ పాదరసం ఔషధి కదా అని దొరికిన పాదరసం నోట్లో పోసేసుకోకూడదు కదా. దానికి చేయవలసిన శుద్ధి ప్రక్రియ చేసి దాన్ని ఔషధిగా మలచి స్వీకరిస్తాం. అలాగే ఔషధిని స్వీకరించినప్పుడు దానికి తగిన ప్రాసెస్లో దాన్ని శుద్ధి చేసి కదా స్వీకరిస్తున్నాం. అలాగే కర్మని యజ్ఞముగా శుద్ధి చేసుకుని ఆచరిస్తే అది దోషము లేకుండా అది నిన్ను క్రమంగా అసలు స్థితి అయిన బ్రాహ్మీ స్థితికి చేరుస్తుంది సుమా. అందుకే యజ్ఞార్థం గురు కర్మత్వం. యజ్ఞం యొక్క విశేషాన్ని ఇంత విస్తృతంగా చెప్తూ యజ్ఞం యొక్క లక్షణాన్ని, యజ్ఞము చెయ్యకుండా చేస్తే వచ్చేటువంటి దోషాన్ని కూడా చెప్తున్నారు. అసలు ప్రకృతినంతటినీ పరిశీలించితే త్యాగపూర్వకమైన కర్మ ఈశ్వర శక్తులన్నీ ఎలా నిర్వహిస్తున్నాయో చూడండి. ఇక్కడ సూర్యుడు కిరణాలను వెదజల్లుతున్నాడు. ఆ కిరణాలను వెదజల్లుతున్నప్పుడు ఏమడిగిచ్చాడు? కిరణాలు ప్రదానం చేస్తున్నాడు. నదులు జలములను ఇస్తున్నాయి. మనకి సుభాషితాల్లో కూడా ఈ మాటలు చెప్తూ ఉంటారు. వృక్షములు ఫలాలు ఇస్తున్నాయి. ఇవన్నీ ఇవ్వడము 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 అని పనిపెట్టుకుని నీ ముందు ఇంత ప్రకృతి కనబడుతూ ఉంటే ఈ ప్రకృతిని చూసేనా నువ్వు ఇవ్వడం అనేదా నేర్చుకోకపోతే ఎలాగా? నీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అంతా ఇస్తున్నదే. అందుకు ఇవ్వడం నేర్చుకో, ఇవ్వడం నేర్చుకో. పుచ్చుకోవడం అదే వస్తుంది. గోడకి బంతి కొట్టేవా తిరిగి అదే వస్తుంది. అందుకు యజ్ఞం అనే కర్మ చేసేవా దాని ఫలితం ఇంత అంత అదే వస్తుంది. అందుకు యజ్ఞార్థమైనటువంటి కర్మని ఆచరించమని ఇక్కడ స్వార్థపరత్వాన్ని నిందిస్తున్నారు. పరోపకారార్థం సతాం విభూతయ అన్న. పరోపకారం కోసం సత్పురుషుడు తమ శక్తులన్నింటినీ కూడా ఏ విధంగా ఇస్తున్నారు అదంతే యజ్ఞమే. అందుకు ఇక్కడ యజ్ఞం చెప్పి ఈ స్వార్థరహిత స్థితికి ఎదగమని బోధించి అసలు ఈ జగత్తంతా యజ్ఞం ద్వారా ఎలా చక్రంలా తిరుగుతున్నదో తర్వాత ఒక శ్లోకంలో అందంగా చెప్తున్నాడు స్వామి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః అఘాయుః ఇంద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఈ శ్లోకములన్నీ ఒక బంచ్, ఇది ఒక గుత్తి, ఒక గుచ్చం, ఒకదానికోటి సంబంధం కలిగినటువంటి శ్లోకముల వరుస ఇది. అందుకు ఒక్క మారు చెప్పడం జరిగినది. ఇది యజ్ఞచక్రం ఎలా ఉంటుందో వివరిస్తున్నారు ఇక్కడ. అన్నాద్భవంతి భూతాని, అన్నము వలన జంతుజాలములు కలుగుతున్నాయి. జీవ సృష్టి అంతా అన్నము వలన కలుగుతున్నది. ఈ అన్నము దేని వల్ల కలుగుతున్నది? పర్జన్యాత్, మేఘము వలన కలుగుతున్నది. ఈ మేఘము వల్ల దేని వల్ల కలుగుతుంది? యజ్ఞాద్భవతి పర్జన్య.
సృష్టికి ప్రకృతి శక్తులకి మనం పరిశీలించినట్లయితే మన భావనా శక్తితో ప్రకృతి శక్తిని శాసించగలము, అందులో సందేహం లేదు. ఆ రహస్యం ఏనాడో భారతీయ విజ్ఞానంలో చెప్పబడింది. మన యజ్ఞ ప్రక్రియ గురించి పరిశీలించినట్లయితే కలిపురుషుడి ప్రవేశంతో ప్రకృతి నుంచి సంపదని గ్రహించే విజ్ఞానాల్లో ఒక విజ్ఞానం మనం కోల్పోయాం. అందరం కూడా ప్రకృతి నుంచి సంపదను గ్రహిస్తాం. దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి. ప్రత్యక్షమైనటువంటి భౌతిక పద్ధతి ఒకటి, దివ్యమైనటువంటి యజ్ఞ పద్ధతి ఒకటి. ఈ రెండు విశేషములే. ప్రకృతి నుంచి మనం సంపద గ్రహించడానికి రెండు ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి భౌతికమైన ప్రక్రియ. భౌతికమైన ప్రక్రియలో ప్రకృతిని కేవలం జడ పదార్థంగా చూసి దానిని తన బుద్ధిశక్తితో ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేయడం అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది భౌతిక ప్రక్రియ. ప్రస్తుతం మనం అందరం అనుసరిస్తున్న ప్రక్రియ ఇదే ఆధునిక నాగరికత యొక్క లక్షణం. దీని దృష్టి భౌతిక దృష్టి. కానీ భారతీయ మహర్షి ఇంతకంటే అత్యంత సూక్ష్మమైన ప్రక్రియని తన సైన్స్తో తాను ఆవిష్కరించాడు. ఆ ప్రక్రియ పేరు యజ్ఞ ప్రక్రియ. ఇది విశేషం. ఈయన ఏం చేశాడంటే వస్తు దృష్టి కాకుండా వస్తువుని నియమించే శక్తి దృష్టి చూశాడు. అది రహస్యం. ఇప్పుడు జలము ద్వారా ఒకటి పొందడం ఉన్నది నిజమే, కానీ జలమును శాసించే శక్తిని ముందు నువ్వు ప్రసన్నం చేసుకుని అటు తర్వాత జలము ద్వారా ఏమి సాధించవచ్చు అనే భౌతిక ప్రక్రియను అమలుపరిస్తే ఆ శక్తి నీకు అనుకూలించి ఈ భౌతిక పదార్థం నీకు ప్రయోజనం కలిగించే విధంగా మలచబడుతుంది తనకు తానే. అది విశేషం. ఈ రహస్యం కనిపెట్టాడు ఎవరు? భారతీయ మహర్షి. అందుకే యజ్ఞ ప్రక్రియ అనేటువంటిది పూర్తిగా భారతీయ విజ్ఞానం, భారతీయ ఋషులు ఆవిష్కరించింది. ఇది సృష్టిని బాగా తపస్సుతో అర్థం చేసుకోవడం వల్ల ఈ సత్యాన్ని గ్రహించగలిగాడు. అందుకు సృష్టిలో నీకు వృష్టినిచ్చే పర్జన్యము యజ్ఞము వలన కలుగుతున్నది అనే రహస్యమైన సూత్రాన్ని ఇక్కడ చెప్తున్నాడు. పర్జన్యము అంటే వర్షాన్ని కురిపించే మేఘం మాత్రమే కాదు, ఇదొకటి తెలుసుకోవాలి మనం. వృష్టి అంటే వర్షం. వర్షం అంటే అర్థం కేవలం కురిసే నీరు మాత్రమే కాదు. మనం కేవలం నీటి వల్లే బతుకుతున్నామా? నీటి వల్ల కూడా బతుకుతున్నాం. కానీ జగతిలోకి పంపు చేయబడుతున్నా లేదా జగతిలోకి వస్తున్న సరఫరా చేయబడుతున్న వాటన్నిటికీ కూడా వృష్టి అని పేరు. అలాగే దేని ద్వారా ఈ వృష్టి వస్తుందో ఆ మీడియాకి పర్జన్యం అని పేరు. అది విశేషం. కాంతి ఉన్నది, ఈ కాంతి కిరణములన్నీ మనకు వస్తున్నాయి. కిరణముల ద్వారా కాంతి లభిస్తూ ఉన్నది మనకు. అందుకు ఇక్కడ కాంతి అనేది కూడా వృష్టి. అలా సృష్టిలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా వృష్టులు. ఈ వృష్టులు ఎవరి వల్ల వస్తున్నాయో వాటి పర్జన్యములు అని చెప్తున్నారు. ఈ పర్జన్యములకు ఎవరైతే అధిపతులు వాళ్ళు దేవతలు. ఆ దేవతలను నువ్వు యజ్ఞము ద్వారా తృప్తిపరిచినప్పుడు నీకు కావలసిన వృష్టి వస్తున్నది. ఈ వృష్టి వల్ల అన్ని ఐశ్వర్యములు లభిస్తున్నాయి. అందుకు ఈ యజ్ఞం అనేటువంటిది ఎలా నీకు వచ్చినది అంటే యజ్ఞ కర్మ సముద్భవ. కర్మ వల్లనే యజ్ఞము కలుగుతున్నది. అయితే ఏ కర్మ ఏ యజ్ఞం అనేది ఎవరు చెప్తున్నారు నీకు అంటే కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. ఈ కర్మని చెప్పేది నియతం కురు కర్మ అన్నట్టుగా బ్రహ్మము చెప్తున్నది. బ్రహ్మము అంటే వేదము అని అర్థం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అంటే వేదము ద్వారా కర్మ వచ్చినది. ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వెంటనే ప్రశ్న కదా. వేదాలు కూడా మనం తయారు చేసుకునేవి కదండి అంటాడు ఒకడు. నువ్వు తయారు చేసుకున్నవి కాదు నాయన వేదములు. బ్రహ్మ అక్షర సముద్భవం, నాశరహితమైన పరమేశ్వరుని నుంచి ఈ వేదములు వచ్చినవి. యస్య నిశ్వసితం వేదాహ, పరమేశ్వరుని యొక్క ఊపిరులు వేదములు. అది విశేషం. స్వామి యొక్క ఊర్పులుట అంటే ఒక మనిషి ఉన్నాడు అంటే ఊపిరి వల్లే ఉన్నాడు. అలాగే పరమేశ్వరుడు కూడా వేదమును ఊపిరిగా తీసుకున్నాడు. అది విశేషం. అందుకే పరమాత్ముని యొక్క ఊపిరి రూపములైనటువంటి వేదముల నుంచి ఈ కర్మలు ఉద్భవమయ్యే, వాటి ద్వారా యజ్ఞము, వాటి ద్వారా పర్జన్యము, పర్జన్యము ద్వారా అన్నము, అన్నము ద్వారా జీవుడు. అందుకు వేదములు పరమేశ్వరుని నుంచి వచ్చినవి అని చెప్తున్నారు ఇక్కడ. అందుకు మనం తెలుసుకోవాల్సింది వేదములకు ఎటువంటి స్థానం ఉన్నదో చూడండి. పరమేశ్వరుని ఊపిరికి అంత గొప్ప భావన ఇవ్వాలి మనం. అందుకు వేదములకు అటువంటి స్థానం ఉన్నది. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఆ పరమేశ్వరుడు ఎక్కడున్నాడు?
ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, పరమేశ్వరుడి దాకా వెళ్ళాం. ఆ పరమేశ్వరుడు ఎక్కడున్నాడు? సర్వగతం. సర్వగతుడు పరమాత్మ. సర్వగతుడైన పరమాత్మ ఆయన అయినప్పుడు ఇప్పుడు చెప్పిన యజ్ఞం అనే ప్రధానం ఎక్కడుంది? ఆ సర్వగతుని యందే ప్రతిష్ఠితమైంది. అందుకు సర్వగతుడైన పరమాత్మ యందు యజ్ఞం ప్రతిష్ఠితమైంది గనక ఈ విశ్వమంతా కూడా యజ్ఞమయమే సుమా. అందుకు విశ్వచక్రమే యజ్ఞ చక్రం. ఈ యజ్ఞాన్ని ఎవడైతే తప్పుతున్నాడో వాడు విశ్వచక్రాన్ని తప్పుతున్నాడు. వాడు యాంటీ నేచర్ అన్నమాట. యూనివర్సల్ లాని వాడు తప్పుతున్నట్టే. అందుకు విశ్వ నియమం తప్పడం, యజ్ఞాన్ని వదలడం, ఈ రెండు ఒకటే. అందుకు యజ్ఞాచరణ అంటే విశ్వ నియమ పాలన. తన స్వార్థం కోసం తాను బ్రతకకుండా కృతజ్ఞతాపూర్వకంగా భగవదర్పణ బుద్ధితో శాస్త్ర విహితమైన కర్మను చేయడమే యజ్ఞము అని సారాంశం. అది ఎవడైతే చెయ్యడో వాడి విశ్వచక్రం నుంచి తప్పుతున్నాడు. ఎందుకు చెయ్యడు? ఇది ప్రశ్న. ఎందుకు చెయ్యడు అంటే ఆ చెయ్యని వాడికి 3 లక్షణాలు చెప్తున్నారు. అఘాయు ఇంద్రియారామ. అందుకు చెయ్యట్టవాడు. ఎందుకంటే చెయ్యాలని బుద్ధి పుట్టదు. వాడు ఆయువంతా పాపభూయిష్టం అన్నాడు. అఘాయు, వాడు ఆయువంతా పాపంతో ఉంది. పాపం నిండిపోయిన వాడికి ఇది చెయ్యాలని బుద్ధి పుట్టదు. అందుకే ఎవడైతే యజ్ఞాన్ని అనుసరించడో వాడు ఆయుష్యంతా పాపమయం. అది విశేషం. అందుకే యజ్ఞం చెయ్యని వాడు, ఇందాక చెప్పిన పంచయజ్ఞములు చెయ్యనటువంటి వాడు పాపజీవనుడు. అఘాయు అంటే పాపజీవనుడు. అయ్యో ఉదయాన్నే లేచి దేవతను అర్చించు అనగానే ఎందుకండి అంటాడు వీడు. ఆ ఎందుకండి అనడానికి వీడికి సైన్స్ వచ్చి కాదు, ఒంటి నిండా బద్ధకం ఉండి అని అర్థం. యజ్ఞం నిరసించడానికి సైన్స్ రాక్కర్లే, బద్ధకం ఉన్నా చాలు. అందుకు వీడు బద్ధకంతో ఇదంతా విడిచిపెడుతున్నాడు. ఆ బద్ధకంతో ఎందువల్ల విడిచిపెడుతున్నాడంటే ఇంద్రియారామ. వాడు ఇంద్రియాలను తృప్తిపరచడంలోనే జీవితం గడుపుతూ ఉన్నాడయ్యా. అఘాయు ఇంద్రియారామ. బాగా ఆలోచించుకోండి, మనం ఎవరిని తృప్తిపరచడానికి జీవితం గడుపుతున్నాం? దేవతను తృప్తిపరచడానికి జీవిస్తున్నామంటే యజ్ఞ జీవనలం అని అర్థం. మన ఇంద్రియాలను తృప్తిపరచడానికే జీవిస్తున్నామంటే పాప జీవనలం అని అర్థం. ఏదైనా నా ఇంద్రియాలు సుఖంగా ఉంటే చాలండి, చిన్ని నా పొట్టకు శ్రీరామ రక్ష అనుకునే వాళ్ళందరూ కూడా పాప జీవనలు, ఇంద్రియారాములు. అంతేకాదు వాడు బ్రతికి వేస్ట్ అంటున్నాడు ఇక్కడ కృష్ణుడు. మోఘం పార్థ సజీవతి. మోఘం అంటే వ్యర్థము అని అర్థం అన్నమాట. సజీవతి మోఘం, వాడు బ్రతికే వ్యర్థము సుమా అని చక్కగా బోధించారు. మొత్తం 5 విషయాలు కర్మ విషయంలో స్పష్టం చేసుకోవాలి. ఇక్కడ చెప్పుకున్న దాని అంతటి యొక్క సారాంశాన్ని పిండి 5 పాయింట్లుగా మనం తీసుకుందాం. మొదటిది సోమరిపోతే పని చేయడం మానేయడం ఒకటి. రెండవది సోమరిగా ఉండకుండా ఏదో పని చేయాలి గనక ఇంద్రియాలను తృప్తిపరచడానికే విచ్చలవిడిగా ప్రవర్తించడం రెండవది. మూడవది శాస్త్రవిహితమైన యజ్ఞార్థమైన కర్మని ఆచరించి కోరికలు నెరవేర్చుకోవడం అనేటువంటిది మూడవది. నాలుగవది శాస్త్రవిహితమైన యజ్ఞార్థమైన కర్మని తన కోరికలు తెచ్చుకోవడానికై కాకుండా భగవదర్పణ బుద్ధితో ఆచరించడం నాలుగవది. ఐదవది అసలు కర్మయే అవసరము లేని ఆత్మారామ స్థితి అని అర్థం. ఇక్కడ మొట్టమొదటి చెప్పిన వాడు ఇంద్రియారాముడు, ఎక్స్ట్రీమ్ లిమిట్లో చివరికి చెప్పబడిన వాడు ఆత్మారాముడు. అది విశేషం. ఆత్మారాముడు అంటే తన యందు తాను రమించువాడు. వాడికి దేవత అవసరము అక్కర్లే, ప్రకృతి అవసరం అక్కర్లే, కర్మ యొక్క అవసరము కూడా లేని సుఖ మహర్షి మొదలైనటువంటి వారి యొక్క స్థితి ఆత్మారాములు. అది తర్వాత శ్లోకంలోనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు గనక అటు తీసుకువెళుతున్నాం. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవత సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అసలు ఈ దేవతలు యజ్ఞములు ఈ స్థితి ఏవి అక్కర్లేదనేవాడు ఎవడు? వాడు. ఎందుకంటే కిందటి అధ్యాయంలోనే త్రైగుణ్య విశ్వావేద నిస్త్రైగుణ్యో భవార్జున అని చెప్పాడు కదా స్వామి. వేదములన్నీ కూడా త్రైగుణ్య విషయములు, నువ్వు నిస్త్రైగుణ్యానికి వెళ్ళు అన్నాడు. ఇక్కడేమో వేదమయమైన యజ్ఞాన్ని చేయంటున్నాడు. అంటే అర్థం ఆత్మారాముడైనటువంటి వాడి స్థితి వేరయ్యా. నువ్వు ఆత్మారాముడువా? కాదే. నీకు ఇహలోకం ఉన్నది, కావలసినవి ఉన్నాయి, జీవితం ఉన్నది, ఇన్ని ఉన్నాయే. నీకు బ్రహ్మము కావాలనే కోరిక ఉండవచ్చు, కానీ ఆత్మారామ స్థితి లేదు.
అది కావాలి అని కోరిక ఉంటే కర్మయోగాన్ని అవలంబించు, ముక్త సంగుడివే. ముక్త సంగ స్థితి లేదా, ఇష్టకామ దృష్టితో కర్మాచరణ చెయ్యి. అది కాకుండా నువ్వు దుర్మార్గుడివై, కృతజ్ఞుడివై, సోమరవై బ్రతకరాదు. అందుకు ఈ కర్మ అనే దానికి 5 రకమైన సోపానములు ఉన్నాయి. ఇది జాగ్రత్తగా ఇవి విడివిడిగా చూసుకోవాలి. ఈ 5 స్పష్టమయ్యాయి కదా. ఒకటి సోమరితనం, రెండవది ఏదో ఒకటి చెయ్యాలి కనుక దుర్మార్గాలు చేస్తూ ధర్మాధర్మ విచక్షణ లేకుండా ఉండడం, దీన్నే స్వార్థము అని అంటాం మనం. ఇవి 2 స్థితులు. మూడవ స్థితి తాను శాస్త్రము చెప్పిన కర్మని తన కోరిక కోసం చెయ్యడం. ఇది దోషం కాదు కానీ ఉన్నత స్థితి కాదు. ఇది అది విషయం. వీడి వల్ల ప్రమాదం లేదు. వాడు ఉన్నత స్థితికి చేరకపోయినా ఉన్న స్థితి నుంచి పతనం కడవాడు. అందుకు కోరిక కోసమైనా కర్మ ఆచరించడం దోషము లేదు, యజ్ఞకర్మని. 4వ స్థితి ముక్త సంగుడై భగవదర్పణ బుద్ధితో యజ్ఞార్థమైన నియతమైన కర్మని చేయడం. 5వ స్థితి అసలు కర్మకు కూడా అతీతమైన ఆత్మారామ స్థితి. ఇప్పుడు మరొకసారి పునరుక్తిగా వివరించాం. ఈ 5 స్థితుల్ని గుర్తుపెట్టుకుంటే ఇప్పటి వరకు కృష్ణ పరమాత్మ ఇచ్చిన ఉపన్యాసంలో విషయముడివి. 5 ఎప్పుడైతే మనం బైఫర్కేట్ చేసుకున్నామో అప్పుడు ఇంకా వ్యామిశ్రేణేవ వాక్యేన మోహయ జీవిమా అనే మాట లేదు, కలగాపులగం లేదు, కన్ఫ్యూజన్ లేదు. అంత స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు నిర్ణయించుకో నువ్వే స్థాయికి చెందినవాడవో. అందుకు లోకంలో మొదటి 2 ఒకడు అధమాధముడైతే ఇంకోడు అత్యంత అధముడు. సోమరి అధమాధముడు, రెండవ వాడు అధముడు, మూడవ వాడు మధ్యముడు, మంచివాడు. లోకంలో మనకి ఎక్కువ వీళ్ళే కనిపిస్తూ ఉండొచ్చు. అందుకు మధ్యములు. ఈ మధ్యముల్ని కర్మయోగులని భ్రమించకు. దానికంటే కొంచెం పై స్థాయి కర్మయోగం. కర్మయోగం ద్వారా పొందే స్థితి ఆత్మారామ స్థితి. అది ఇప్పుడు ఆత్మారాముని యొక్క లక్షణములు ఏమిటి ఇత్యాదులన్నీ తర్వాత చెప్పబడుతూ అసలు పాపం అనేది ఎందుకు మనిషి ఆచరిస్తాడు ఇత్యాది విషయాలన్నీ కూడా అర్జునుడు ప్రశ్నించడం, శ్రీకృష్ణుడు చెప్పడం మనం తెలుసుకుందాం. ఇక్కడ స్వామి కర్మాచరణ అనేటటువంటిది అత్యంత సహజమైనది. కర్మ చెయ్యకుండా ఈ ఉపాధిలో ఉన్నవాడు ఆగలేడు. ఎందుకంటే ఉపాధి యొక్క లక్షణమే కర్మ చేయడు. అందుకు కర్మ చెయ్యను అని భీష్మించుకుంటే అది సోమరితనం సుమా. అలాగని ఏది తోచిదా చేయడానికి వీల్లేదు. ఏ కర్మ చెయ్యాలంటే నియతం కురు కర్మ అని, యజ్ఞార్థం కురు కర్మ అని ఈ రెండింటినీ గాఢంగా బోధించాడు. వాడు తర్వాత కర్మయోగాన్ని తెలియజేశాడు. కర్మయోగం అంటే ముక్త సంగ సమాచార. కర్మ అనుష్ఠానం అంటే నియతం కురు కర్మ, యజ్ఞార్థం కురు కర్మ. కర్మయోగం ముక్త సంగ సమాచార. ఇలా చెప్పి వాడు తర్వాత జ్ఞాని యొక్క స్థితిని తెలియజేస్తున్నాడు. ఆత్మారాముడైన జ్ఞాని ఎలా ఉంటాడో చెప్తున్న శ్లోకాన్ని ప్రస్తావించుకున్నాం. 17వ శ్లోకం. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవత సంతుష్టః తస్య కార్యం న విద్యతే అని. ఇక్కడ యజ్ఞార్థం కర్మ చేయమన్నప్పుడు జగత్తంతా కర్మమయం. కర్మమయమైన దాంట్లో ప్రకృతిలో ఉన్న నువ్వు కూడా కర్మని ఆచరించవలసిందే. అయితే జగద్ అతీత స్థితిలో, కర్మకి అతీత స్థితిలో ఉన్నవాళ్ళు కొందరు ఉన్నారయ్యా అన్నాడు. ఇక్కడ వారు యజ్ఞార్థమై గాని లేక ఇష్టకామధుక్ అని చెప్పినట్లుగా ఏదో ఇష్టము కోరుకునో లేదా పరాగతి కోరుకునో ఉండరు వారు. ఎందుకంటే ఆ స్థితి తామై ఉన్నటువంటి వారు పరమాత్మయై తామై ఉన్నటువంటి వారు ఎవరో అటువంటి పరమహంసలున్నారే వారికి తస్య కార్యం న విద్యతే, వారి కార్యం లేదుట. చేయాల్సినటువంటి కార్యమే వాళ్ళకి లేదు. అటువంటి వారికి ఆత్మరతులు అని పేరు. యస్త్వాత్మరతిరేవ స్యాత్. ఆత్మరతులు, రతి అంటే అర్థం ఆసక్తి అని అర్థం. వాళ్ళ ఆత్మరతులు. మిగిలిన వారు అనాత్మరతులు. అది విశేషం. ఆత్మరతి అనాత్మరతి అని 2 విషయములు ఉన్నాయి. తమ యందు తాము ఆనందించువారు ఆత్మరతులు. జగత్తులో ఉన్నటువంటి విషయములు లభిస్తే గాని ఆనందించలేని వాళ్ళు అనాత్మరతులు. వారి గురించి ముందే చెప్పాడు ఆయన. ఇంద్రియారామో అని. అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి అని 16వ శ్లోకం చెప్పి 17వ శ్లోకంలో ఆత్మరతులైనటువంటి వారి విషయం చెప్తున్నాడు. అంటే ఇది ఇంద్రియారాముల సంగతి 16, 17వ శ్లోకం ఆత్మారాములు.
ఇద్దరు రెండు ఎక్స్ట్రీమ్స్ అండి, అది విశేషం. వీడొక ఎక్స్ట్రీము, వాడొక ఎక్స్ట్రీము. ఈ మధ్యలో ఉండవలసిన వాళ్ళం మనం, ఉన్నవాళ్ళం మనం, అందులో సందేహం లేదు. కానీ స్వభావం ఉన్నదే, మానవ స్వభావం. ఏదైనా ఒక దివ్యత్వం గురించి చెప్తే బహుశా నాకు అది వచ్చేసిందేమో అనుకునేటటువంటి స్వభావం. కానీ నాకు వస్తుందా, ఆ స్థితి నాకుందా అని ఎప్పుడూ ఆలోచించం. జ్ఞాని ఇలా ఉంటాడు అంటే నేను మొన్న అలాగే ప్రవర్తించానండి, మీకు తెలియదేమో అంటాడు. వెంటనే మీరు పరిశీలించండి, ఎవడికి వాడు. నా ఒక యోగి గురించి చెప్తే నిన్న నేను ఇలాగే చేశానండి అంటాడు వాడు. అదే చెప్పేది. అందుకే మహాత్ములు చాలా మంది ఎందుకు మౌనంగా ఉంటారంటే ఇలా ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటారని బాధపడి వాళ్ళు చాలా మంది మౌనంలోనూ ఉంటారు. ఏదో అజ్ఞానం ఉంటేనే ఉపన్యాసాలు ఇస్తూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇది వచ్చింది బాధ. ఒక గొప్ప స్థితి గురించి చెప్పగానే వాడికి వాడు అనుకుంటూ ఉంటాడు. అందుకే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినది రెండు ఎక్స్ట్రీమ్స్. ఒకడు ఇంద్రియారాముడు, చిట్ట చివరివాడు ఆత్మారాముడు. ఈ మధ్యలో వాళ్ళ గురించి ఆలోచించాలి. మనం చెప్పుకున్న 5 కేటగిరీస్ గుర్తుంది కదా, ఆఖరిలో చెప్పారు కానీ గుర్తులేదండి. ముందు చెప్పింది ఎలాగో మర్చిపోతాం, ఆఖరిలో చెప్పేది ఇంటికి వెళ్ళేటప్పుడు వినేది కానీ గుర్తుండదు. ఇంకా ఈ రెండు మధ్యలోదా దేవుడికి ఇరక. అందుకు ఆ పక్కన పెట్టి అవి ఆఖరిలో చెప్పిన మాటను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఇక్కడ 5 రకాల కేటగిరీలుగా మొత్తం మనం విభజించవచ్చు జీవులను. ఒకటి, మొదట సోమరులు, అంటే కర్మని విడిచిపెట్టినటువంటి వారు సోమరులు. 2, ఎలా తోస్తే అలా ప్రవర్తించేటటువంటి వారు, హింసాదుల్లోనైనా ప్రవర్తించి ఇంకా ధర్మాధర్మ విచక్షణ లేకుండా ఉంటారు. వీళ్ళని ఇద్దరిని ఇంద్రియారాములనే అంటారు. ఇంద్రియాలను సుఖపెట్టడమే వాళ్ళకి తెలిసి. విషయారాములు అని కూడా అనొచ్చు వీళ్ళని. విషయారాములు అంటే బయట విషయముల వల్ల ఆనందించే లక్షణం కలిగినటువంటి వారు ఇంద్రియారాములు, విషయారాములు. వీళ్ళు మొదటి 2 కేటగిరీస్. 3వ కేటగిరీస్ కర్మిష్ఠులు అని చెప్పుకున్నాం, కర్మాచరణ పరాయణులు. వీళ్ళు ఉత్తములు, మంచివాళ్ళు, అందులో సందేహం ఏమాత్రమూ లేదు. మనకి శాస్త్రం ఇలా చెప్పింది కనుక చేద్దాం అని నియతమైనటువంటి శాస్త్రవీతమైన కర్మని వారు అభీష్టములు నెరవేర్చుకున్నట్టుకు గాను ఫలాసక్తితో నేను చేస్తున్నాననేటువంటి అహముతో చేసేవారందరూ కూడా కర్మిష్ఠులు, కర్మాచరణ పరాయణులు. వాళ్ళని భగవాను నిందించలేదు కానీ అక్కడితో ఆగవద్దు. అక్కడి నుంచి అది ఆరంభం. అందుకు ఆరంభావస్థలో ఇది పనికిరాదు అంటే వాడు ఆగిపోతాడు అక్కడ. ఆరంభించడు. కానీ నువ్వు కర్మిష్ఠిగా మిగిలిపోకు, కర్మయోగిగా పరిణితి చెందు. కర్మయోగి ఏం చేస్తాడు? అతడు యజ్ఞార్థమే కర్మ చేస్తాడు, నియతమైన కర్మ చేస్తాడు, కానీ అసక్త, దానికి అంటుకోకుండా కర్మ చేస్తాడయ్యా అన్నాడు. అందుకే ఇక్కడ ఆత్మారాముని యొక్క స్థితి ఆ తరువాతి, కర్మయోగి యొక్క తరువాతి స్టేజ్. ఇతడికి తస్య కార్యం న విద్యతే. కర్మయోగికి కార్యమున్నది, కర్మిష్ఠికి కార్యమున్నది. కార్యము అంటే చెయ్యదగినది అని అర్థం. చెయ్యాల్సిన అవసరం వాడుకుంది. ఎందుకంటే నేను ఈ దేహమునందున్నాను అనే స్పృహ ఉన్నంత కాలము మనం కర్మాచరణ చేస్తూ ఉంటాం. నిద్రపోయేవాడు కర్మ చేయడు, ఎందుకంటే వాడు జడీభూతమై వాడున్నాడు. నిద్రపోయిన దేహం కర్మ చేయట్లేదు. కానీ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి చైతన్యంతో ఉన్న ఉపాధి ఉన్నంతకాలం కర్మ చేస్తున్నాడు కదా. అయితే జ్ఞాని అయినటువంటి వాడు ఈ యజ్ఞచక్రానికి కూడా అతీతులైనటువంటి వాడు. ఇతని గురించి ఉదాహరణ చెప్పాలంటే మనకు పురాణంలో చాలా కనిపిస్తాయి, ఉపనిషత్తుల్లో కనిపిస్తాయి. ఒకసారి సనత్ కుమారుడు తపోనిష్టలో ఉన్నట్ట. సనత్ కుమారుడు ఎందుకు తపోనిష్టలో ఉన్నాడు? ఆయన ఉన్నాడు గనక, ఉండడం ఎలాగానే ఉండాలి గనక తపోనిష్టలో ఉన్నాడు. అంతేగాని చెయ్యాలని చేయట్లేదు ఆయన తపస్సు. అది విశేషం. ఎందుకంటే తపస్సు వల్ల ఆయనకు కావాల్సిందేమీ లేదు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యేట ఆయనకి. ప్రత్యక్షమై నీ తపస్సుకు చాలా సంతోషించాను, నీకేం కావాలని అడిగట్ట సనత్ కుమారుడు. నాకేం కావాలి, నాకేం అక్కర్లేదన్నట్ట. ఇంత తపస్సు చేసావు, నాకు చాలా ఇష్టం కలిగింది నీపై, ఏదైనా కోరుకో అన్నాడు. అసలు నాకు కోరుకుంటే కదా నువ్వు ఇంత అడగడానికి, ఇంత అడుగుతున్నావు కనుక నువ్వేదైనా కోరుకో, నేను తీరుస్తాను అన్నట్టు సనత్ కుమారుడు ఈశ్వరుడితో. మనకు వింటే ఇది అహంలా అనిపిస్తుందండి. ఇక్కడే జ్ఞానము యొక్క స్థితిని బాగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే అద్వైతం అర్థమైనట్లే. కృష్ణ హృదయం అద్వైతం, వ్యాస హృదయం అద్వైతం. దాన్ని ఆవిష్కరించిన మహాత్ముడు ఆది శంకరులు ఈ సిద్ధాంతాన్ని చెప్పారు కనుక ఆయన అద్వైతి అన్నాం.
అంతేగాని ఆదిశంకరుడు నేను అద్వైతం చెప్తున్నానని ఆయన అనలేదు. కృష్ణుడు ఏం చెప్పాడో అది చెప్పారు ఆయన. ఆ చెప్పింది అద్వైతం కనుక ఆదిశంకరుడు మన అద్వైతి అన్నాం. కానీ కృష్ణుడు అద్వైతి, వ్యాసుడు అద్వైతి, సనత్కుమారుడు అద్వైతి. ఏమిటా అద్వైతం? నాకు నువ్వు వరం ఇస్తాను అన్నావు, నాకు కొరత ఉంటే కదా నువ్వు నా కోరిక తీర్చడానికి. నాకు కొరతే లేదు, నేను పరిపూర్ణుణ్ణి. ఎంతటి పరిపూర్ణుణ్ణి అంటే నువ్వెంత పరిపూర్ణుడివో నేను అంత పరిపూర్ణుణ్ణి. నేను నాలో ఉన్నటువంటి చైతన్యం నీలో ఉన్న చైతన్యం ఒక్కటే కదా పరమేశ్వర అన్నాడు. జీవుడు కించిత్జ్ఞుడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు. అది తేడా. సర్వ కించిత్ అనేటటువంటిది ఉపాధిగతమైన దోషం వల్ల ఏర్పడింది, కానీ జ్ఞత అనేటువంటి చైతన్యం నీ యందు నా యందు ఒక్కటే. అందుకే ఈశ్వరునితో అంత తాదాత్మ్య స్థితికి చేరుకున్నటువంటి ఆత్మారాముడి స్థితి మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం ఇంకా కర్మయోగనే స్టేజ్కే వెళ్ళని వాళ్ళం ఆత్మారాముడి గురించి ఏం అర్థం చేసుకోగలం? అది చేసుకోకుండా ఆ పరమసత్యాన్ని విమర్శించడానికి మనకెక్కడ అర్హత? అందుకు లక్ష్యభూతమైనటువంటి ఆ స్థితి అందున్నటువంటి సనత్కుమారుడు ఈశ్వరుడితో అలా అన్నాడంటే ఈశ్వరుణ్ణి నిరసించాడని కాదు అర్థం అక్కడ. అది ఈశ్వర నిరసనము అని కాదు. ఈశ్వరుణ్ణి నిరసించడం లేదు, అలాగనే మరి ఒక రకంగా చూడటము లేదు. నీకు నాకు భేదము లేదయ్యా అనే స్థితిలోకి వెళ్ళేటువంటి వాడు. అందుకు ఈశ్వర తాదాత్మ్యం చెంది జీవేశ్వర అభేద స్థితిలో ఉన్నటువంటి వాడు గనక నీకే కోరిక తీరుస్తానంటే ఆయన చాలా సంతోషించాట. శివుడు చాలా సంతోషించి, అయితే నాకు పుత్రుడిగా రావయ్యా నువ్వు అన్నట్ట. ఆ సనత్కుమారుడే సుబ్రహ్మణ్య స్వరూపుడే అవతరించాడని తర్వాత కథంతా చెప్పారు. ఇలాంటి ఆయన మరొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మనం పరమ భాగవత శిఖామణుల్లో చెప్తాం. పరమ భాగవత శిఖామణుల్లో ద్వైత భక్తులున్నారు, విశిష్టాద్వైత భక్తులున్నారు, అద్వైత భక్తులున్నారు. భక్తుడైన వాడు ఏ సిద్ధాంతంలోనైనా వెళ్ళి తరించుతాడు. భక్తి లేని వాళ్ళు సిద్ధాంతాలు పట్టుకుని రాద్ధాంతాలు చేసుకుంటూ ఉంటారు. పనిలో పడిన వాడికి గొడవలు ఉంటాయా? పని లేని వాడికే గొడవలు. అందుకు సాధన స్థాయిలో ఉన్నటువంటి వాడికి గొడవలు ఉండవండి. వాడు సాధన చేస్తూనే ఉంటాడు. అది ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం. ఆ జీవుడి యొక్క లక్షణానికి అనుగుణంగా సాధన ఉంటుంది. ఈ దాల్భ్యుడు అనేటటువంటి మహాత్ముని చరిత్ర మనకి జైమిని భారతంలో లభిస్తుంది. పుణ్యామిమాన్ పరమ భాగవతాన్ స్మరామి అనేటువంటి శ్లోకంలో కూడా భీష్మ దాల్భ్యాన్ అని మనం అంటాం. ఈ దాల్భ్యుడు ఎలా తారసపడ్డాడంటే ఒకసారి ధర్మరాజుల వారు అశ్వమేధ యాగం చేశారట. ఈ అశ్వమేధ యాగంతో పాటు ఆ గుర్రంతో వెళ్ళాలి కదా ఒక్కొక్క రాజన్యుల్ని జయించుకుంటూ. చిత్రం ఏంటంటే ఈ గుర్రం క్రమంగా ఇటువైపు వచ్చింది, ఈ మహర్షి ఉన్నటువంటి వైపు. అక్కడికి చేరుకున్నారు అర్జునుడు మొదలైన వాళ్ళందరూ కూడా. అయితే వారితో పాటు శ్రీకృష్ణ పరమాత్మ కూడా వెళ్ళారు అక్కడికి. ఆ వెళ్ళినప్పుడు ఆ దాల్భ్యుడు తన యొక్క చరిత్రని చెప్తారు. చాలా చిత్రమైనటువంటి చరిత్ర. ముందు కృష్ణుడిని నమస్కరించుకుని ఆయన చెప్పినటువంటి చరిత్ర ఏమనంటే, నేను ఒకప్పుడు తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మదేవుడు వచ్చి నీకేం వరం కావాలన్నట్టు. ఆయన పిలవలేదు, పెట్టలేదు. ఈ తపస్సు రప్పించింది బ్రహ్మదేవుడిని. కాగా నేను ఎవరు రమ్మన్నారయ్యా? నాకేం అక్కర్లేదు అన్నాడు. నన్నే అవమానిస్తావా? నాకు 4 తలకాయలున్నాయి, నేను బ్రహ్మదేవుణ్ణి అన్నట్ట. ఇలా అంటూ ఉంటే వీళ్ళిద్దరు విసిరవేయబడ్డారట. మరొక లోకంలో పడ్డారు. అక్కడ 8 తలకాయల బ్రహ్మ ఉన్నట్ట. ఈ బ్రహ్మగారు ఆశ్చర్యపోయారు. నేనే ఏదో గొప్పవాడిని అనుకున్నాను, నన్ను మించి వీడొకడు కనిపిస్తున్నాడే ఇక్కడ అనుకున్నట్ట. సరే ఇదేదో వీళ్ళు ఇలా అనుకునే లోపల ఆ 8 తలకాయలానికి ఆనందం కలిగింది. ఎందుకంటే నాకంటే తక్కువ వాడు ఒకరు కనబడగానే నేను ఎక్కువైపోయాను కదా అని ఆయన ఆనందం. ఇలా ఆయన ఆనందించేటప్పటికల్లా వీళ్ళు ముగ్గురు ఎగరవేయబడ్డారు. ఎగరవేయబడేటప్పటికల్లా 16 ముఖాల బ్రహ్మగారి దగ్గర పడ్డారట మరో బ్రహ్మాండాల్లో. అట్నుంచి మళ్ళీ ఎగరవేయబడి ఇలా అక్కడున్న వాడితో సహా ఇలా వెళుతూ ఉంటే ప్రతి చోట కూడా ఒక ఆర్గ్యుమెంట్, నేను గొప్ప నువ్వు గొప్ప అని. ఈ ఆర్గ్యుమెంట్ తేలే లోపల ఎగిరిపోతున్నారు వాళ్ళు. క్రమంగా చేరుకున్నది ఏంటంటే సహస్రముఖ బ్రహ్మ దగ్గరికి చేరుకున్నారట. ఆయన ఒక్కడే ఈ ఆర్గ్యుమెంట్ చేయకుండా ముందు దిగి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం చేసేట వినయ సంపన్నుడే. ఎందుకంటే ఆయన్ని మించి మరొకడు లేడు, అందుకే ఆయనకు అంత వినయం. ఆయన మించి మరొకడు లేడు కనుక ఆయనకు అంత వినయం. ఆ సహస్రముఖ బ్రహ్మ ఎవరు అంటే సహస్రాక్ష సహస్రపాత్ అయిన నారాయణుడే. ఆయనేనయ్యా. అప్పుడు నాకు తెలిసింది ఈ లోక జ్ఞానం అంతా ఆయనే. ఇప్పుడు ఇదిగో ఇక్కడికి వచ్చాడు అర్జునుడితో. ఆయనే ఈయన శ్రీకృష్ణ పరమాత్మ పాదాల మీద పడ్డాట దాల్భ్యుడు. ఈ కథను మీరు అర్థం చేసుకున్నప్పుడు ఆ బ్రహ్మదేవుడు అడగడం, ఈయన చెప్పడం, ఈ ఎక్కువ తక్కువలన్నీ ఎక్కడవి?
అందుకు అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు సర్వము బ్రహ్మమయము అని దర్శించేవాడు ఈ పరిమితి దృష్టిల్ని అతిక్రమించినటువంటి వాడు. అటువంటి వాడు మాత్రమే ఏ కర్మని చేయనటువంటి వాడయ్యా. అంతేగాని కర్మను వదిలిపెట్టడం వేరు, కర్మ చెయ్యవలసిన అవసరం లేని స్థితి వేరు. అందుకే కర్మ లేనివాడు, కర్మ చెయ్యవలసిన అవసరం లేనివాడు, ఈ రెండిటికి చాలా తేడా ఉన్నది. నదిలో కొట్టుకుపోతూ పడవలేని వాడికి, ఒడ్డున ఉన్నవాడికి ఎంత తేడా ఉందో అంత. నదిలో కొట్టుకుపోయేవాడు పడవ లేనివాడు, ఒడ్డున ఉన్నవాడు పడవ అవసరం లేనివాడు. ఆ ఒడ్డుని చేరినవాడు ఆత్మారాముడు, ఇంకా ప్రయాణం ప్రారంభించని వాడు ఇంద్రియారాముడు. ఈ రెండిటి మధ్యలో ఉండే స్థితిని ఇంత చక్కగా వివరించి ఆత్మారాముడు ఎలా ఉంటాడో ఇక్కడ చెప్తున్నారు. ఈ ఆత్మారామునికి ఉదాహరణే సుఖమహర్షి, జడభరతుడు మొదలైనటువంటి వారంతా.